హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ఆర్ఆర్బీ గ్రూప్ డి 2025 ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ పేపర్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఇన్ క్వాడ్రిలేటరల్ PQRS ద బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ R అండ్ యాంగిల్ S meet at point T inside the quadrilateral and angle STR is equal to 32.5 degrees. If the ratio of angle P to angle Q is 4:9, then what is the difference between the measures of angle Q and angle P అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, ఇన్ క్వాడ్రిలేటరల్ PQRS అన్నాడు. సో ఇక్కడ PQRS అనే క్వాడ్రిలేటరల్ ఉందన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆ క్వాడ్రిలేటరల్ అనుకుందాం. దాని యొక్క నేమింగ్ ఏంటి? PQRS అనమాట. నేమింగ్ ఏంటి? PQRS. సో PQRS అనమాట. ఓకేనా, ఇలాగే తీసుకోవాలి. మీరు PQ ఇక్కడ తీసుకొని R ఇక్కడ తీసుకున్నారు అనుకోండి, అలా కంటిన్యూటీ ఉండదు అనమాట. ఓకేనా, కంటిన్యూటీ ఈ విధంగా తీసుకోవాలి. అయితే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, ద బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ R అండ్ యాంగిల్ S మీట్ ఎట్ పాయింట్ T ఇన్సైడ్ ద క్వాడ్రిలేటరల్ అంటున్నాడు. మరి ఇక్కడ యాంగిల్ R యాంగిల్ S ఈ రెండింటి యొక్క బైసెక్టర్స్ అంటే ఏంటి? ఇదిగోండి, యాంగిల్ R అంటే ఇది, యాంగిల్ S అంటే ఇది. ఈ రెండింటి యొక్క బైసెక్టర్స్ ఎక్కడ మీట్ అవుతున్నాయి? మీటింగ్ ఎట్ పాయింట్ T అనమాట. మరి ఇక్కడ R యొక్క యాంగిల్ బైసెక్టర్ అంటే ఏమవుతుంది? ఇదేనా కదా, యాంగిల్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది అనమాట. ఇది ఎంత ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. అలా ఇది మనకేమవుతుందంటే ఇప్పుడు గీసేది యాంగిల్ బైసెక్టర్ ఆఫ్ R అవుతుంది అనమాట. అలాగే S యొక్క యాంగిల్ బైసెక్టర్ ఏమవుతుంది? ఇదేనా కదా, ఇది. అంటే ఈ సింపుల్గా ఈ Sని ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది అనమాట. ఓకేనా, అది ఇవన్నమాట. ఇవి యాంగిల్ బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ R అండ్ యాంగిల్ S. ఓకేనా, సో ఈ రెండు ఎక్కడ మీట్ అవుతున్నాయి? మీటింగ్ ఎట్ పాయింట్ T. సో ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది T అనమాట, వాడు ఇచ్చాడు కదా అది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, యాంగిల్ STR ఈజ్ ఈక్వల్ టు 32.5 degrees. సో ఇక్కడ STR అంటే అంటే ఈ యాంగిల్ అని కదా, ఈ యాంగిల్ ఎంత ఇచ్చాడు అంటే మనకి 32.5 degrees ఇచ్చాడా? 32.5 degrees ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, ద రేషియో ఆఫ్ యాంగిల్ P టు యాంగిల్ Q ఈజ్ 4:9 అంటున్నాడు. అంటే యాంగిల్ Pకి యాంగిల్ Qకి రేషియో ఇచ్చాడు. ఎంత అంటే 4:9. దేనికి ఇచ్చాడు? యాంగిల్ Pకి యాంగిల్ Qకి రేషియో ఇచ్చాడు అనమాట. ఎంత అంటే 4:9. అంటే దీన్ని బట్టి ఏమనుకోవచ్చు, P అనేది 4 పార్ట్స్ ఉంటుంది. యాంగిల్ P అనేది 4 పార్ట్స్ ఉంటుంది, యాంగిల్ Q అనేది 9 పార్ట్స్ ఉంటుంది. సో రేషియో ఇలా ఇచ్చాడు కాబట్టి మనం ఏం తీసుకోవచ్చు? 4x 9x తీసుకోవచ్చు కదా, అవునా కదా. సో P అనేది 4x అవుతుంది, Q అనేది 9x అవుతుంది. రేషియో కడితే ఇదేనా కదా వచ్చేది, అలా అనమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక క్వాడ్రిలేటరల్లో 2 యాంగిల్స్ యొక్క బైసెక్టర్స్, ఇదిగోండి ఇది ఒక యాంగిల్, ఇది ఒక యాంగిల్ కదా. సో ఈ రెండింటి యొక్క బైసెక్టర్స్ ఇలా ఒక పాయింట్ దగ్గర మీట్ అని అనుకోండి, అప్పుడు ఇక్కడ ఫామ్ అవుతుంది కదా యాంగిల్. సో ఈ యాంగిల్కి డబుల్ అంటే 2 times of 32.5 degrees. ఇది దేనికి ఈక్వల్ అవుతుందంటే దేనికి యాంగిల్స్ ఉన్నాయి కదా, రిమైనింగ్ యాంగిల్స్ యొక్క సమ్కి ఈక్వల్ అవుతుంది. అర్థమైందా? ఇక్కడ యాంగిల్ బైసెక్టర్స్ ద్వారా ఫామ్ అయిన ఈ యాంగిల్కి డబుల్ దేనికి ఈక్వల్ అవుతుంది? రిమైనింగ్ 2 యాంగిల్స్ యొక్క సమ్కి ఈక్వల్ అవుతుంది. సో అలా ఇదేమవుతుందంటే 4x 9x ఈ రెండింటి యొక్క సమ్కి ఈక్వల్ అవుతుంది అనమాట. ఈ కండిషన్ పట్టుకుంటే మనకి ఆన్సర్ అనేది వస్తుంది. ఓకేనా, అయితే ఇక్కడ ఏమడుతుందంటే చూడండి, దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మెజర్స్ ఆఫ్ యాంగిల్ Q అండ్ యాంగిల్ P. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇది ఎంత అవుతుంది? 65 degrees అవుతుందా? 65 degrees. ఇక్కడ ఇది 13x అవుతుందా? అలా x ఈక్వల్ టు ఎంత అవుతుంది? x క్యాన్సిల్ అయిపోతే 5 degrees అవుతుందా? మనం కనుక్కోవాల్సింది ఏంటి? యాంగిల్ Pకి యాంగిల్ Qకి డిఫరెన్స్ ఎంత అవుతుంది? ఇక్కడ 5x అని కదా. మరి 5x అంటే వాల్యూ ఎంత అవ్వాలి? 25 degrees అవ్వాలి. ఎంత అవ్వాలి? 25 degrees అనమాట. అలా మనకి ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా, చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఇఫ్ ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఈజ్ 165 దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఈ డేటా ఇచ్చాడు కదా, దీని యొక్క మోడ్ ఇచ్చాడు అనమాట. ఎంత అంటే 165. మనల్ని ఏమడుగుతున్నాడు? వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, సో ఇక్కడ ఎక్స్ ఎక్కడ ఉంది? ఇదేనా కదా ఎక్స్, అవునా కదా. మరి ఇక్కడ ఎక్స్ ఉన్న క్లాస్లో లోయర్ లిమిట్ ఎంత చూడండి. లోయర్ లిమిట్ L వాల్యూ ఎంత? 165. ఎక్స్ ఉన్న క్లాసులో
లోయర్ లిమిట్ ఎంత అంటే 165. అదేవిధంగా మనకిచ్చిన మోడ్ ఎంత, మోడ్ కూడా 165. ఎక్స్ ఉన్న క్లాస్లో లోయర్ లిమిట్ 165, మనకిచ్చిన మోడ్ కూడా 165. ఇలాంటి కేసులో ఎక్స్ వాల్యూ ఏమవుతుందంటే దాని ముందు ఉన్న ఫ్రీక్వెన్సీ ఎంత ఉందో అంత అవుతుంది అనమాట. ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, దాని ముందున్న ఫ్రీక్వెన్సీకి ఈక్వల్ అవుతుంది, అవునా కదా. సో అలా ఇక్కడ ఈ కేసులో ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే డైరెక్ట్గా 37 అవుతుంది. ఇది ఎప్పుడు ఎక్స్ ఉన్న క్లాస్లో లోయర్ లిమిట్ అదేవిధంగా ఇచ్చిన మోడ్ ఈ రెండు ఈక్వల్ అయితే ఎక్స్ వాల్యూ ఏమవుతుంది, దాని ముందున్న ఫ్రీక్వెన్సీ ఎంతో అంత అవుతుంది అనమాట, అవునా. అయితే ఇక్కడ కండిషన్ ఏంటి అంటే F1 ఈజ్ ఈక్వల్ టు F0 అనమాట. F1 ఈక్వల్ టు F0. F1 అంటే ఇదిగోండి, ఇది F1, ఇదేంటంటే F0 అనమాట, అవునా. కావాలంటే చెక్ చేసుకోండి, ఇక్కడ మనకి ఫార్ములా ఉంది కదా, దాంట్లో చెక్ చేసుకోవచ్చు. ఇది F1 అయితే దీని తర్వాత వచ్చేది F2 అవుతుంది, ఇదేమో L వాల్యూ అవుతుంది. హైట్ ఆఫ్ ద క్లాస్ అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత అవుతుంది, హైట్ 5 అవుతుంది అనమాట. సో సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడైనా సరే మనకి మోడ్ 165 వస్తుంది. కావాలంటే చూడండి, మోడ్ ఏమవుతుంది, L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్ కదా. సో ఇది మోడ్, మనకి ఎంత ఇచ్చాడు, 165 ఇచ్చాడు. ఇప్పుడు ఇక్కడ క్యాలిక్యులేట్ చేసినా సరే 165 రావాలి, వచ్చింది చూడండి. ఇక్కడ ఎల్ వాల్యూ ఎంత అంటే 165 ప్లస్ F1 వాల్యూ ఎంత, F1 వాల్యూ అంటే ఎక్స్ అంటే ఎంత అవుతుంది, 37 అని కదా. 37 తీసుకోండి, 37 మైనస్ F1 వాల్యూ F0 వాల్యూ ఎంత, F0 వాల్యూ 37 ఉంది. సో 37/37 అంటే 0 అయిపోతుంది అనమాట. ఇక్కడ ఎంత ఉందో మనకు అనవసరం, ఇంటూ హెచ్ కూడా ఎంత ఉందో మనకు అనవసరం. సో ఇది మొత్తం ఏమైపోతుంది, 0 అయిపోతుంది. 0 అయిపోయి మనకు మోడ్ ఎంత అవుతుంది, 165 అవుతుంది. ఇదంతా ఎప్పుడు ఇక్కడ ఎక్స్ బదులు 37 తీసుకున్నప్పుడు, ఓకేనా. F1 బదులు 37 తీసుకున్నప్పుడు మనకి మోడ్ అనేది ఎగ్జాక్ట్గా వచ్చింది. కాబట్టి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే 37 అవుతుంది, ఓకేనా. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఎ ల్యాడర్ లీనింగ్ అగెన్స్ట్ ఎ వాల్ ఈజ్ 60 degrees అండ్ ద ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ ఈజ్ 5 meters అవే ఫ్రమ్ ద వాల్, ద లెంత్ ఆఫ్ ద ల్యాడర్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటాడంటే చూడండి, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఏ ల్యాడర్ లీనింగ్ అగెన్స్ట్ ఏ వాల్ అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి జాగ్రత్తగా, ఇక్కడ ఒక వాల్ ఉందన్నమాట, ఇదిగోండి ఇది ఒక వాల్ అనమాట. ఇది ఇలా పర్పెండిక్యులర్గా ఉంది. అలాగే దీనికి ఒక ల్యాడర్ ఇలా వచ్చి దీని మీద ఇలా వాళ్తుంది అనమాట, ఓకేనా. దీని మీద ఇలా ల్యాడర్ అయితే ఉందన్నమాట, ఇలా స్లాంట్గా, ఓకేనా. సో అది ల్యాడర్. అదేవిధంగా కిందది ఏమవుతుంది, ఇది గ్రౌండ్ అయిపోతుంది అనమాట. ఇది గ్రౌండ్ అయిపోతుంది అనమాట, అర్థమైందా. సో అది అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ల్యాడర్ ఎంత అంటున్నాడు, ఈజ్ 60 degrees అంటున్నాడు. సో ఇదే కదా ల్యాడర్. సో ఈ ల్యాడర్ యొక్క యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎంత అంటే 60 degrees. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే కింద నుంచి పైకి చూసేటప్పుడు ఫామ్ అయ్యే యాంగిల్ అనమాట. హారిజాంటల్తో కింద నుంచి పైకి చూసేటప్పుడు ఫామ్ అయ్యే యాంగిల్ అనమాట. అంటే ఇదిగోండి ఇది అనమాట, ఓకేనా. సో ఇది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, ఇలా చూసినట్టు ఉండేది కదా. సో అలా అనమాట. సో ఇది ఎంత అంటే 60 degrees అనమాట, ఓకేనా. అలాగే ఇది ఎలా ఉంటుంది, ఇది పర్పెండిక్యులర్గా ఉంటుంది, అవునా. అలాగే ఇక్కడ ఏమన్నాడు, అండ్ ద ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ ఈజ్ 5 meters అవే ఫ్రమ్ ది వాల్ అంటున్నాడు. సో ఫుట్ ఆఫ్ ద ల్యాడర్ అంటే ల్యాడర్ యొక్క ఫుట్ అంటే ఇదేనా కదా. సో ఇది ఎలా ఉంది, వాల్ నుంచి 5 meters డిస్టెన్స్లో ఉంది. వాల్ నుంచి 5 meters డిస్టెన్స్ అనమాట. అంటే ఇక్కడ ఈ డిస్టెన్స్ ఏమవుతుందంటే ఇది 5 meters అవుతుంది. ఇది ఎంత అవుతుంది, 5 meters అవుతుంది అనమాట, అవునా. అయితే ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు, ద లెంత్ ఆఫ్ ద ల్యాడర్ ఈజ్ అంటున్నాడు. లెంత్ ఆఫ్ ద ల్యాడర్ అంటే ఇదేనా కదా, ఇది మొత్తం లెంత్ ఆఫ్ ద ల్యాడర్, ఇది ఎంతో కనుక్కోమంటున్నాడు, అవునా కదా. సో ఇప్పుడు నేను చెప్పే పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అవునా. ఇది 90, ఇది 60. అప్పుడు ఇది ఎంత అవ్వాలి, ఆటోమేటిక్గా ఇది 30 degrees అవ్వాలి, అవునా కదా. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా ఒక రైట్ యాంగిల్ ఉన్నప్పుడు యాంగిల్స్ 30, 60, 90 ఇలా ఉన్నాయి అనుకోండి, 30, 60, 90 ఇలా ఉన్నాయి అనుకోండి. అప్పుడు వాటికి ఉండే సైడ్స్ ఏ రేషియోలో ఉంటాయి అంటే చూడండి, 30కి ఎదురుండేది 1 part అవుతుంది, 30కి ఎదురుండే సైడ్ అనేది 1 part అవుతుంది, 60కి ఎదురుండే సైడ్ అనేది √3 parts అవుతుంది.
60కి ఎదురుండేది √3 పార్ట్స్ అవుతుంది. అలాగే ఇది పెద్దది ఉంది చూసారా ఏంటి హైపోటెన్యూస్, అది ఎంత అవుతుందంటే 2 పార్ట్స్ అవుతుంది అనమాట. అది ఎంత అవుతుంది 2 పార్ట్స్ అవుతుంది. అలా ఈ సైడ్ ఎంత అంటే 1 పార్ట్, కానీ మీటర్స్లో అది ఎంత 5 మీటర్స్. అలా 1 పార్ట్ ఎంత అవుతుంది, 1 పార్ట్ ఎంత అవుతుంది అంటే 5 మీటర్స్ అవుతుందా, 5 మీటర్స్. అయితే ఇక్కడ మనల్ని ఏం అడిగాడు, లెంత్ ఆఫ్ ద ల్యాడర్ ఎంతో అడిగాడు. మరి లెంత్ ఆఫ్ ద ల్యాడర్ అంటే ఇదేనా కదా, సో ఇది లెంత్ ఆఫ్ ద ల్యాడర్ అనమాట. ఆ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. మరి ఇక్కడ లెంత్ ఆఫ్ ద ల్యాడర్ అనేది పార్ట్స్ రూపంలో ఎన్ని పార్ట్స్ ఉంది, 2 పార్ట్స్ ఉంది. మరి ఇక్కడ 1 పార్ట్ వాల్యూ 5 మీటర్స్ అయితే 2 పార్ట్స్ ఎంత అవ్వాలి, 10 మీటర్స్ అవ్వాలి. అలా లెంత్ ఆఫ్ ద ల్యాడర్ ఎంత ఉంటుందంటే మనకి 10 మీటర్స్ అయితే ఉంటుందన్నమాట. ఓకేనా. లేదంటే మీరు ఏం చేస్తారంటే, మీకు ఆల్రెడీ ఇది తెలుసు కదా, ఇది 60 డిగ్రీస్ అని తెలుసు. అలాగే మనం కనుక్కోవాల్సింది ఇది. సపోజ్ ఇది ఎక్స్ అనుకుంటే ఇది 60 డిగ్రీస్, దీనికి అడ్జసెంట్ సైడ్ ఇది, అవునా కదా. ఈ 60కి అడ్జసెంట్ సైడ్ ఇది, అలాగే ఇది హైపోటెన్యూస్, అవునా కదా. మరి హైపోటెన్యూస్ ఉంది, అడ్జసెంట్ సైడ్ ఉంది. అప్పుడు ఏం తీసుకోవచ్చు, కాస్ తీసుకోవచ్చా. సో కాస్ 60 అంటే ఏమవుతుంది, కాస్ 60 ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ ఏమో 5 మీటర్స్ బై హైపోటెన్యూస్ ఏమో ఎక్స్ అనమాట. మనం కనుక్కోవాల్సింది ఎక్స్ వాల్యూ అనమాట. మరి కాస్ 60 అంటే ఎంత అవుతుంది, 1/2 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 5/x. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఎక్స్ ఈక్వల్ టు 10 మీటర్స్ అవుతుందా, 10 మీటర్స్ అవుతుంది అనమాట. ఇలా కూడా కనుక్కోవచ్చు. లేదు అంటే 30, 60, 90 ఉన్నప్పుడు ఏమవుతాయి అంటే సైడ్స్ అనేవి 30కి ఎదురు ఉండేది 1 పార్ట్ అవుతుంది, 60కి ఎదురు ఉండేది √3 పార్ట్స్ అవుతుంది, అలాగే 90కి ఎదురు ఉండేది 2 పార్ట్స్ అవుతుంది అనమాట. అవునా. సో ఈ విధంగా సైడ్స్ అనేవి ఉంటాయి. మరి ఇక్కడ 1 పార్ట్ అనేది 5 మీటర్స్, మనం కనుక్కోవాల్సింది 2 పార్ట్స్ ఎంత అంటే 10 మీటర్స్ అనమాట. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే, ద కాస్ట్ ఆఫ్ ఏ వాషింగ్ మిషన్ ఈజ్ 75% లెస్ దాన్ ది కాస్ట్ ఆఫ్ ఏ టీవీ ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ద వాషింగ్ మిషన్ ఇంక్రీజెస్ బై 77% అండ్ దట్ ఆఫ్ ద టీవీ డిక్రీజెస్ బై 27%, దెన్ వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ 8 వాషింగ్ మిషన్స్ అండ్ 2 టీవీస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటాడంటే చూడండి, ద కాస్ట్ ఆఫ్ ఏ వాషింగ్ మిషన్ ఈజ్ 75% లెస్ దాన్ ది కాస్ట్ ఆఫ్ టీవీ అంటున్నాడు. అంటే వాషింగ్ మిషన్ కాస్ట్ ఎలా ఉందంటే 75% లెస్ దాన్ టీవీ అంటున్నాడు. ఓకేనా. వాషింగ్ మిషన్ యొక్క కాస్ట్ ఎలా ఉంది 75% అంటే 3/4 కదా, 3/4 లెస్ అంటున్నాడు కదా, మైనస్ అనమాట. లెస్ దాన్ ఏంటి, లెస్ దాన్ కాస్ట్ ఆఫ్ టీవీ యొక్క కాస్ట్కి 75% తక్కువ ఉందన్నమాట. ఓకేనా. సో చూడండి దీన్ని బట్టి రేషియో ఏమవుతుంది, W/Tకి వాషింగ్ మిషన్కి టీవీకి రేషియో ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ 4 ఉండాల్సింది 3 తగ్గిద్ది అంటే 1 అయింది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు, వాషింగ్ మిషన్ యొక్క కాస్ట్ అనేది 1 పార్ట్, టీవీ యొక్క కాస్ట్ అనేది 4 పార్ట్స్ అనమాట. వాషింగ్ మిషన్ యొక్క కాస్ట్ ఎంత 1 పార్ట్, టీవీ యొక్క కాస్ట్ ఎంత అంటే 4 పార్ట్స్. అవునా. అయితే ఇక్కడ ఏమన్నాడు, ద కాస్ట్ ఆఫ్ ద వాషింగ్ మిషన్ ఇంక్రీజెస్ బై 77%. సో వాషింగ్ మిషన్ కాస్ట్ ఏమైందంటే 77% ఇంక్రీజ్ అయింది, 77% ఇంక్రీజ్ అయింది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, అండ్ దట్ ఆఫ్ ద టీవీ డిక్రీజెస్ బై 27%. టీవీ ఏమైందంటే 27% తగ్గిందనమాట దీని కాస్ట్. అవునా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, దెన్ వాట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద టోటల్ కాస్ట్ ఆఫ్ 8 వాషింగ్ మిషన్స్ అండ్ 2 టీవీస్ అనమాట. సో ఇక్కడ వాషింగ్ మిషన్ అనేది 77% పెరిగింది, టీవీ అనేది 27% తగ్గింది. అలా తగ్గినప్పుడు 8 వాషింగ్ మిషన్స్ 2 టీవీస్ వాటి యొక్క టోటల్ కాస్ట్లో చేంజ్ ఎంత అన్నాడు. మరి ఇక్కడ వాషింగ్ మిషన్ యొక్క కాస్ట్ ఎంత 1 పార్ట్, అలాంటివన్నీ 8 అంటున్నాడు కదా, సో ఇది ఇంటూ 8 చేయాలి. అవునా. అలాగే 2 టీవీస్ అంటున్నాడు కదా, ఇదేమో 1 టీవీ, ఇది 2 టీవీస్ కాబట్టి ఇంటూ 2 చేయాలి. అలా 8 వాషింగ్ మిషన్స్ యొక్క కాస్ట్ ఇది, 2 టీవీస్ యొక్క కాస్ట్ ఇది. ఇప్పుడు కాస్ట్ ప్రైజులకి రేషియో కట్టండి, రేషియో కడితే ఓవరాల్గా ఎంత చేంజ్ అయిందో తెలుసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూస్తే రేషియో కడితే ఏమవుతుంది, 8 ఇక్కడ 8 క్యాన్సిల్ అయిపోతుంది. అలా ఇది 1 పార్ట్ అవుతుంది, ఇది కూడా 1 పార్ట్ అవుతుంది. సో ఈ వాల్యూ అనేది 77% ఇంక్రీజ్ అయింది, ఈ వాల్యూ అనేది 27% డిక్రీజ్ అయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, 1 into 77% అంటే ఏమవుతుంది 77% అవుతుందా, ప్లస్ 1 into -27% ఏమవుతుంది -27% అవుతుందా, డివైడెడ్ బై రేషియో అనమాట. 1+1 డివైడెడ్ బై రేషియో అంటే సమ్ ఆఫ్ ద రేషియోస్ అనమాట. 1+1 చేస్తే మనకి ఓవరాల్గా ఎంత చేంజ్ అయిందో తెలిసిపోతుంది. అర్థమైందా. ఇదేమో 77% ఇంక్రీజ్ అయింది, ఇదేమో 27% డిక్రీజ్ అయింది. ఓవరాల్గా కావాలంటే ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, ఎంత వచ్చింది 77%, ఈ రెండింటిని మల్టిప్లై చేయండి -27% బై సమ్ ఆఫ్ ద రేషియోస్ 1+1 2 వేస్తే సరిపోతుంది అనమాట.
మరి ఇక్కడ చూస్తే ఎంత అవుతుంది, ఇక్కడ చూస్తే ఎంత అవుతుంది అంటే 50% అవుతుందా, 50%/2 అంటే ఏమవుతుంది 25% అవుతుంది. 25% అంటే ప్లస్ కాబట్టి ఏం చెప్పాలి, ఇంక్రీజ్ అనేసి చెప్పాలి. ఒకవేళ మైనస్ వస్తే డిక్రీజ్ అని చెప్తాం అనమాట. అలా 25% ఇంక్రీజ్ అనేసి చెప్పాలి. అర్థమైందా? దట్ ఈజ్ ఆప్షన్ 2. అర్థమైందా? ఇక్కడ వాషింగ్ మిషన్ కాస్ట్ 1, కానీ ఇక్కడ అలాంటివన్నీ అంటున్నాడు 8 అంటున్నాడు కాబట్టి ఇంటూ 8 చేసామన్నమాట. ఓకేనా? అలాగే ఇక్కడ టీవీస్ 2 అంటున్నాడు కాబట్టి ఇంటూ 2 చేసాం. అలా వాటి యొక్క కాస్ట్ ప్రైజ్లు ఇవి వాటికి రేషియో కడితే 1:1 వచ్చింది. దాని నుంచి మనం ఓవరాల్గా ఎంత పర్సెంటేజ్ చేంజ్ అయిందో తెలుసుకున్నాం అనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఏ అండ్ బి కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 4 days. ఇఫ్ బి ఎలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 20 days, దెన్ ఏ ఎలోన్ కెన్ డూ డబుల్ ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, ఏ అండ్ బి కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 4 days. సో ఇక్కడ ఏబి వీళ్ళిద్దరూ కలిసి ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలరు, 4 daysలో కంప్లీట్ చేయగలరు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు బి ఎలోన్ కెన్ డూ ఇట్ ఇన్ 20 days. సో బి ఒక్కడే చేస్తే ఎన్ని డేస్ అంట, 20 days అంట. ఓకేనా? అయితే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, ఏ ఎలోన్ కెన్ డూ డబుల్ ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అంటున్నాడు. సో ఇక్కడ టోటల్ వర్క్ ఉంటుంది కదా, దానికి డబుల్ వర్క్ని ఏ ఒక్కడే ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేయగలుగుతాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూడండి టోటల్ వర్క్ ఏమవుతుంది, ఈ రెండింటికి ఎల్సిఎం అవుతుంది. మరి ఎంత 20 అని కదా, సో 20 యూనిట్స్ అనేది టోటల్ వర్క్ అవుతుంది. మరి ఇక్కడ ఎఫిషియన్సీలు ఏమవుతాయి, 20/4 5 అవుతుందా, ఇక్కడ 20/20 1 అవుతుందా, 1. మరి ఇక్కడ బి ఎఫిషియన్సీ ఎంత, 1. ఏబిది కలిస్తే ఎంత అవ్వాలి, 5 అవ్వాలి. అంటే ఏది ఎంత అవ్వాలి, ఏది 4 అవ్వాలి అనమాట. అవునా? సో ఇప్పుడు ఏ చేయాల్సింది ఎంత వర్క్, డబల్ ద వర్క్. ఇది వర్క్ కదా, 20 యూనిట్స్ అనేది వర్క్, ఈ 20కి డబల్ అనమాట, ఈ 20కి డబల్. అలా ఇది చేయాల్సిన వర్క్. దీన్ని ఎవరు చేయాలి, ఏ చేయాలి. ఏ చేస్తే ఎన్ని డేస్ అంటున్నాడు. సో డేస్ అడిగితే ఏం చేయాలి, చేయాల్సిన వర్క్ బై ఎవరైతే చేయాలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ. మరి ఇక్కడ ఏ చేయాలి కదా, సో ఏ యొక్క ఎఫిషియన్సీ బైలో రాయాలి. మరి ఏ యొక్క ఎఫిషియన్సీ అంటే 4 అయినా కదా, సో 4 అనమాట. అర్థమైందా? చేయాల్సిన వర్క్ ఏంటి, నార్మల్ వర్క్కి డబల్ అనమాట. ఓకేనా? సో దానికి డబుల్ బై ఎవరు చేయాలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ వేస్తే నెంబర్ ఆఫ్ డేస్ వస్తాయి. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే చూడండి 4 1 టైము 4 ఇక్కడ 5 times 5 2s ఎన్ని డేస్ అవుతాయి, 10 days అవుతాయి అనమాట. అలా ఏ డబల్ ఆఫ్ ద వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తాడు, 10 daysలో అయితే కంప్లీట్ చేస్తాడనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే హౌ లాంగ్ డస్ ఎ ట్రైన్ 1369 meters long running at a speed of 36 km/h టేక్ టు క్రాస్ ఎ బ్రిడ్జ్ 1331 meters in length అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఫైనల్గా మనల్ని ఏమడుగుతున్నాడు, టైం అడుగుతున్నాడు. సెకండ్స్ అంటే టైమేనా కదా, టైం అడుగుతున్నాడు. అవునా కదా? మరి ఇక్కడ టైం అంటే ఏమవుతుంది, టైం అంటే డిస్టెన్స్ బై స్పీడ్ అవుతుంది. ఇదేనా కదా, అవునా కదా? సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఇక్కడ ఏమంటున్నాడు ట్రైన్ 1369 meters లాంగ్ అన్నాడు. సో ఇక్కడ ఒక ట్రైన్ ఉందన్నమాట. ఈ ట్రైన్ యొక్క లెంత్ ఎంత అంటే 1369 మీటర్లు. ఇదేం చేస్తుంది అంటే చూడండి రన్నింగ్ ఎట్ ఎ స్పీడ్ ఆఫ్ 36 km/h. సో స్పీడ్ ఎంత అంటే 36 km/h. ఏం చేస్తుంది, టేక్ టు క్రాస్ ఏ బ్రిడ్జ్ ఆఫ్ 1331 meters అంటున్నాడు. సో ఇది ట్రైన్ కదా, ఈ ట్రైన్ ఏం చేస్తుంది అంటే ఒక పెద్ద బ్రిడ్జ్ని అయితే క్రాస్ చేస్తుంది. ఆ బ్రిడ్జ్ లెంత్ ఎంత అంటే 1331 మీటర్లు అనమాట. అవునా కదా? సో క్రాస్ చేస్తే టైం ఎంత పడుతుంది అంటున్నాడు. మరి ఇక్కడ లెంత్ ఉన్న ట్రైన్ అనేది వేరే లెంత్ ఉన్న బ్రిడ్జ్ని క్రాస్ చేస్తుంది. లెంత్ ఉన్న బ్రిడ్జ్ని క్రాస్ చేస్తుంది. అప్పుడు ఈ ట్రైన్ ట్రావెల్ చేయాల్సిన డిస్టెన్స్ ఏమవుతుంది, టోటల్ డిస్టెన్స్ ఏమవుతుందంటే ఈ రెండింటి యొక్క సమ్ అవుతుంది. అర్థమైందా? లెంత్ ఉన్నది వెళ్ళి లెంత్ ఉన్న దాన్నే క్రాస్ చేస్తుంది కాబట్టి టోటల్ డిస్టెన్స్ ఏమవుతుంది, ఈ రెండింటి యొక్క సమ్ అవుతుంది. అలా డిస్టెన్స్ ఎంత అవుతుంది మనకి, ఈ రెండింటి యొక్క సమ్. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుంది 1369 1331 అనమాట. సో యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 0 0 ఇక్కడ 7 అవుతుందా, 2700 అవుతుందా. సో 2700 ఏమవుతుంది, మీటర్స్ కదా. సో మీటర్స్ అనమాట. బై ఇక్కడ స్పీడ్ ఎంత ఇచ్చాడు, 36 km/h ఇచ్చాడు. మరి ఇక్కడ టైం ఏమో సెకండ్స్లో ఉంది. అప్పుడు ఏం చేయాలి, ఈ km/hను కూడా మీటర్ పర్ సెకండ్లోకి మార్చాలి. అంటే ఏం చేయాలి, 5/18 చేయాలి. ఇంటూ 5/18 చేస్తే మనకి
మీటర్ పర్ సెకండ్లోకి మారుతుంది అనమాట. అర్థమైందా? సో ఇక్కడ చూస్తే ఏమవుతుందండి, చూడండి ఇక్కడ 18 1 టైం పోతుంది, 18 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. 2 5s ఎంత, 2 5s 10, ఇక్కడ 10 క్యాన్సిల్. సో ఫైనల్గా ఎంత అవుతుంది, ఐ మీన్ ఇక్కడ మీటర్ క్యాన్సిల్ అవుతుంది, ఈ సెకండ్ పైకి వెళ్ళిపోతుంది. అలా ఫైనల్గా ఏమవుతుంది, 270 సెకండ్స్ అవుతుందా, 270 సెకండ్స్ అవుతుంది అనమాట. అలా మనకి ఆప్షన్ ఏమవుతుంది, ఆప్షన్ 4 అవుతుంది. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే, ఇఫ్ ద నెంబర్ 356yx ఈజ్ డివిజిబుల్ బై 90 దెన్ ద వాల్యూ ఆఫ్ x ప్లస్ వై ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకు ఒక నెంబర్ ఇచ్చాడు కదా, ఈ నెంబర్ అనమాట. ఇదేమవుతుంది, ఈజ్ డివిజిబుల్ బై 90 చేత డివిజిబుల్ అవుతుంది. అలాగే ఇక్కడ ఏమడుతున్నాడు, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x ప్లస్ వై. సో ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ నెంబర్ ఏమవుతుంది, 90 చేత డివిజిబుల్ అవుతుంది. నెంబర్ ఏమవుతుంది, 90 చేత డివిజిబుల్ అవుతుంది. సో ఎప్పుడైతే 90 చేత డివిజిబుల్ అవుతుందో దీని ఫ్యాక్టర్స్ అయిన 9 అదేవిధంగా 9 10 ఈ రెండింటి చేత డివిజిబుల్ అవుతుంది ఖచ్చితంగా. ఓకేనా? ఈ నెంబర్ అనేది 90 చేత డివిజిబుల్ అయితే దీని ఫ్యాక్టర్స్ అయిన 9 10, ఎందుకంటే 9 × 10 అంటే 90 కదా. సో అలా 9 చేత డివిజిబుల్ అవుతుంది, 10 చేత కూడా డివిజిబుల్ అవుతుంది అనమాట ఈ నెంబర్ అనేది. ఓకేనా? మరి ఇక్కడ ఫస్ట్ 10 డివిజిబిలిటీ రూల్ చెక్ చేద్దాం. మరి ఇక్కడ 10 అనేది 10 చేత డివిజిబుల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, లాస్ట్ డిజిట్ అనేది ఖచ్చితంగా 0 ఉండాలి. లాస్ట్ డిజిట్ అనేది ఖచ్చితంగా 0 ఉండాలి. అంటే ఎక్స్ వాల్యూ అనేది ఖచ్చితంగా 0 ఉండాల్సిందే. ఎక్స్ వాల్యూ పక్కా ఫిక్స్ అనమాట కదా. ఓకేనా? సో అలా ఇప్పుడు నెంబర్ ఏమవుతుంది, 356y0 అవుతుంది అనమాట. y0 అవుతుంది. ఇప్పుడు 9 చేత చూద్దాం. ఇక్కడ 9 చేత డివిజిబుల్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, డిజిటల్ సమ్ అనేది 9 ఉండాలి. 9 చేత డివిజిబుల్ అవ్వాలంటే కండిషన్ ఏంటంటే డిజిటల్ సమ్ అనేది 9 ఉండాలి. మరి ఇక్కడ డిజిటల్ సమ్ అప్లై చేస్తే ఏమవుతుందో చెప్పండి, 6 3 9 అవుతుంది కదా. పక్కన పడేస్తే డిజిటల్ సమ్ ఏమవుతుంది, డిజిటల్ సమ్ ఏమవుతుందంటే 5 + y + 0, 5 + y + 0. అవునా కదా? 0ని యాడ్ చేసినా యాడ్ చేయకపోయినా నో ప్రాబ్లం. ఇది డిజిటల్ సమ్. అది ఎంత అవ్వాలి, ఖచ్చితంగా 9 అవ్వాలి. డిజిటల్ సమ్ ఎంత అవ్వాలి, 9 అవ్వాలి. మరి ఇక్కడ డిజిటల్ సమ్ 9 అయిందంటే అప్పుడు y వాల్యూ ఎంత, y వాల్యూ ఎంత అంటే 4. అవునా కదా? y వాల్యూ ఎంత అవుతుంది, 4 అవుతుంది. మరి ఇక్కడ మనల్ని అడిగింది x + y అంటే ఎంత అవ్వాలంటే 4 అవ్వాలి. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే, 2 numbers ఆర్ ఇన్ ద రేషియో 6:11 ఇఫ్ దేర్ హెచ్ఎఫ్ ఈజ్ 6 దెన్ దేర్ ఎల్సిఎం ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ 2 numbers ఉన్నాయి అనమాట. అవి ఏ రేషియోలో ఉన్నాయి అంటే 6:11 ఈ రేషియోలో ఉన్నాయి అనమాట. వీటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటే 6 అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు అంటే ఎల్సిఎం అడుగుతున్నాడు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇలా నంబర్స్ రేషియో ఇచ్చి హెచ్ఎఫ్ ఇచ్చి మనల్ని గనక ఎల్సిఎం కనుక్కోమంటే ఏమవుతుందంటే చూడండి, హెచ్ఎఫ్ ఇంటూ నంబర్స్ అనమాట. అంటే 6 ఇంటూ నంబర్స్ అంటే 6 × 11 అనమాట. హెచ్ఎఫ్ ఇంటూ నంబర్స్, ఈ నెంబరు ఇంటూ ఈ నెంబర్ అనమాట. అలా చేస్తే డైరెక్ట్గా మనకి ఏమొస్తుంది, ఎల్సిఎం వచ్చేస్తుంది అనమాట. ఈ నెంబరు ఇంటూ ఈ నెంబర్ అనమాట. ఇది హెచ్ఎఫ్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ చేసేస్తే మనకి ఆన్సర్ అయిపోతుంది. 6 ఎంత అంటే 36 ఇంటూ 11 కదా. మరి 11తో మల్టిప్లికేషన్ అంటే 6 యాజ్ ఇట్ ఈజ్ రాసేసాయి. 6కి ముందు ఏముంది, 3 ఉంది. అంటే యాడ్ చేస్తే 9 అవుతుంది. 3కి ముందు ఏం లేదు కాబట్టి డైరెక్ట్గా 3 రాసేసాయి. అలా మనకి 396 అనేది ఏమవుతుంది, ఎల్సిఎం అవుతుంది. దట్ ఈజ్ ఆప్షన్ 3. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే, ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ శాంతి అండ్ కీర్తి ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 7:3. ఆఫ్టర్ 5 years శాంతిస్ ఏజ్ విల్ బి 40. హౌ ఓల్డ్ వాజ్ కీర్తి 4 years ago అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు, ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ శాంతి అండ్ కీర్తి ఆర్ ఇన్ ద రేషియో 7:3. అంటే ప్రజెంట్ శాంతి ఏజ్ వచ్చేసరికి 7 parts ఉంటుంది, కీర్తి ఏజ్ వచ్చేసరికి 3 parts ఉంటుంది అనమాట. అవునా? అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఆఫ్టర్ 5 years శాంతిస్ ఏజ్ విల్ బి 40. 5 years తర్వాత శాంతి ఏజ్ ఎంత అంటే 40. ఇది బాగానే ఉంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, హౌ ఓల్డ్ వాజ్ కీర్తి 4 years ago అన్నాడు. సో ఇక్కడ కీర్తి యొక్క ఏజ్ 4 years క్రితం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా? సో ఇక్కడ శాంతికి కీర్తికి రేషియో ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి పాయింట్, 5 years తర్వాత శాంతి ఏజ్ ఎంత, 40. అవునా కదా? మరి 5 years తర్వాత 40 అంటే
ప్రజెంట్ ఎంత అవ్వాలి, 5 years తర్వాత 40 అయ్యిద్ది. ప్రజెంట్ ఎంత అవ్వాలి, ప్రజెంట్ ఎంత అవ్వాలంటే 35 అవ్వాలి, అవునా కదా. ప్రజెంట్ 35 అయితే 5 years తర్వాత కాబట్టి 5 యాడ్ చేస్తాం, 40 అయ్యిద్ది. ఇప్పుడు ప్రజెంట్ కావాలంటే 35 అనమాట. లేదు అంటే సింపుల్గా 5 years తర్వాత 40 కాబట్టి ప్రజెంట్ కావాలంటే -5 చేయి, అలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అలా ప్రజెంట్ శాంతి యొక్క ఏజ్ ఎంత అంటే 35. కానీ ఇక్కడ ప్రజెంట్ శాంతి యొక్క ఏజ్ ఎంత 7 parts, అవునా కదా. అలా ఇక్కడ 7 parts ఈక్వల్ టు ఏమవుతుంది 35 years అవుతుంది అనమాట, ఓకేనా. పార్ట్స్ రూపంలో 7 parts శాంతిది, ఇక్కడ ఇయర్స్ రూపంలో 35 years అనమాట. ఈ రెండు ఈక్వల్ అవుతాయి. అయితే ఇక్కడ కీర్తికి సంబంధించి 4 years ఎగో ఏజ్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ ప్రజెంట్ కీర్తి ఏజ్ ఎంత 3 parts, ప్రజెంట్ కీర్తి ఏజ్ ఎంత 3 parts, ఇది ప్రజెంట్ వాల్యూ అనమాట, ఓకేనా. సో దీని నుంచి 4 years ఎగో మనం కనుక్కోవచ్చు. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 7 1 time, 7 ఇక్కడ 5 times, సో 3 5s ఎంత 15. ఇది ఎవరిదంటే కీర్తి ఏజ్, ఇది ప్రజెంట్ ఏజ్ అనమాట. మనల్ని అడుగుతుంది 4 years క్రితం అడుగుతున్నాడు. మరి 4 years క్రితం కాబట్టి -4 చేయాలి. అప్పుడు 4 years క్రితం ఏజ్ ఎంత అవుతుంది 11 years అవుతుంది. అలా మనకి 11 years అనేది ఆన్సర్ అవుతుంది, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 216 square centimeters and its sides are in the ratio of 3:4:5. ద పెరిమీటర్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ విల్ బీ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటాడు అంటే జాగ్రత్త చూడండి, ద ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ ఈజ్ 216 square centimeters అంటున్నాడు. సో ఇక్కడ ట్రయాంగిల్ యొక్క ఏరియా ఇచ్చాడు అనమాట, ఎంత అంటే ఇది, ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాడు, సైడ్స్ ఆర్ ఇన్ ద రేషియో 3:4:5. అంటే ఈ ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అనేవి ఏ రేషియోలో ఉన్నాయి 3:4:5 రేషియోలో ఉన్నాయి అనమాట. అయితే ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు ద పెరిమీటర్ ఆఫ్ దిస్ ట్రయాంగిల్ విల్ బీ అంటున్నాడు. సో ఈ ట్రయాంగిల్ యొక్క పెరిమీటర్ నథింగ్ బట్ చుట్టుకొలత ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, సైడ్స్ అనేవి ట్రయాంగిల్ యొక్క సైడ్స్ అనేవి ఈ రేషియోలో ఉన్నాయి అనుకోండి 3:4:5 ఈ రేషియోలో ఉన్నాయి అనుకోండి, అప్పుడు మనకి ఫామ్ అయ్యే ట్రయాంగిల్ ఏంటి అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట. ఎందుకంటే 3:4:5 అంటే ఇవి పైథాగరియన్ ట్రిప్లెట్స్ అంటారనమాట, ఓకేనా. సో ఇలా 3:4:5 అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనకేం ఫామ్ అవుతుందంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే ఫామ్ అవుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట, ఓకేనా. అయితే ఇక్కడ సైడ్స్ ఎలా తీసుకోవాలి అది ఇక్కడ పాయింట్, ఓకేనా. సో ఇక్కడ ఈ రైట్ యాంగిల్ కదా ఇది, సో దీనికి ఎదురు ఉండేది పెద్ద సైడ్ అవుతుంది, అనమాట. మరి ఇక్కడ ఉన్న వాటిలో పెద్ద సైడ్ అంటే 5 అయినా కదా 5 అనమాట, 5 ఇన్ ద సెన్స్ 5x అనుకోవాలి, ఓకేనా. సో ఇది పెద్ద సైడ్ అవుతుంది, రేషియో 5 కాబట్టి 5x. ఈ రెండు చిన్న సైడ్స్ అవుతాయి అనమాట, 3x ఇది 4x ఇది, ఓకేనా. అలా తీసుకోవచ్చు, ఇది 3x ఇది 4x అనమాట, ఓకేనా. సో ఇది కండిషన్. అయితే ఇక్కడ దీని యొక్క ఏరియా ఇచ్చాడు, ఏరియా ఎంత అవుతుందో చెప్పండి, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, బేస్ అంటే ఇక్కడ 4x ఇంటూ హైట్ అంటే 3x, అవునా కదా. సో ఇది ఎంత ఇచ్చాడు మనకి 216 square centimeters ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు 216 square centimeters. సో ఇక్కడ నుంచి 2 1 time 2 ఇక్కడ 2 times, అవునా కదా. అలాగే 3 2s 6 అనేది ఇక్కడ ఎన్ని టైమ్స్ 6 3 18, అవునా. 3 మిగులుతుంది 36, 6 6 36, అవునా కదా. మరి ఇక్కడ ఏం మిగిలింది x² మిగిలిందా, x² ఈక్వల్ టు ఎంత అవుతుంది 36. అప్పుడు x ఈక్వల్ టు ఎంత అవ్వాలి 6 అవ్వాలి, అవునా కదా. x ఈక్వల్ టు 6. మనల్ని ఏమడుతున్నాడు దీని యొక్క పెరిమీటర్ అడుగుతున్నాడు అనమాట. పెరిమీటర్ అంటే ఈ 3 సైడ్లని యాడ్ చేస్తే మనకి చుట్టుకొలత వచ్చింది. మరి యాడ్ చేస్తే ఎంత అవుతుంది 5 + 3 8, 8 + 4 12x అవుతుందా 12x. అంటే 12 × x అంటే 6 centimeters కదా. సో 12 6 ఎంత అవుతుంది 72 ఏమవుతుంది సెంటీమీటర్స్ అవుతుంది అనమాట. అలా మనకి ఇక్కడ 72 centimeters అనేది ఆన్సర్ అవుతుంది, ఓకేనా. ఇక్కడ ఇది పైథాగరియన్ ట్రిప్లెట్ అనమాట. ఈ కండిషన్ తెలిసిందనుకోండి, అప్పుడు మనకి ఇక్కడ ఫామ్ అయ్యేది రైట్ యాంగిల్ అనేసి అర్థమవుతుంది. రైట్ యాంగిల్ కాబట్టి మనకు తెలుసు అనమాట, హాఫ్ ఇంటూ బేస్ అంటే ఇది అవుతుంది, హైట్ అంటే ఇది అవుతుంది అనమాట. అర్థమైందా. సో ఇలా ఈ కండిషన్ పట్టుకుంటేనే మనకి ఆన్సర్ వచ్చింది అనమాట, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ వెండర్ బాట్ లెమన్స్ అట్ 7 for ₹1. హౌ మెనీ లెమన్స్ మస్ట్ హీ సెల్ ఫర్ ₹1 టు గెయిన్ 40% అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు.
సో ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, ఏ వెండర్ బాట్ లెమన్స్ అట్ 7 ఫర్ రూపీస్ 1. అంటే ఇక్కడ కొనేటప్పుడు వ్యాపారి కొనేటప్పుడు రూపాయికి 7 నిమ్మకాయలు కొన్నాడు అనమాట. రూపాయికి 7 లెమన్స్ అయితే కొన్నాడు. అయితే ఇక్కడేమన్నాడు, హౌ మెనీ లెమన్స్ మస్ట్ హీ సెల్ ఫర్ రూపీస్ 1 టు గెయిన్ 40%. అంటే టోటల్గా 40% ప్రాఫిట్ రావాలంటే ఇదే రూపాయికి ఎన్ని లెమన్స్ అమ్మాలి, ఇదే రూపాయికి ఎన్ని లెమన్స్ అమ్మాలి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే కొనేటప్పుడు రూపాయికే కొంటున్నాడు, అమ్మేటప్పుడు కూడా రూపాయికే అమ్ముతున్నాడు. అంటే దీని మీనింగ్ ఏంటి, రూపాయల్లో వీడికి ప్రాఫిట్ రావట్లేదు అనమాట. ఎందుకంటే 1 రూపీకి కొంటున్నాడు, 1 రూపీకి అమ్మేస్తున్నాడు. అంటే మనీ రూపంలో వీడికి ప్రాఫిట్ రావట్లేదు. కానీ ఇక్కడేమంటున్నాడు, 40% ప్రాఫిట్ వస్తుంది అన్నాడు. ఇక్కడ ప్రాఫిట్ అనేది 40% వస్తుంది అన్నాడు. మరి ఇక్కడ మనీ రూపంలో ప్రాఫిట్ రావట్లేదంటే ఖచ్చితంగా ప్రాఫిట్ ఎక్కడ రావాలి, క్వాంటిటీ రూపంలో ప్రాఫిట్ రావాలన్నమాట. క్వాంటిటీ రూపంలో ప్రాఫిట్ రావాలి. అది ఎలా వస్తుందంటే చూడండి, ఇక్కడ కొనేటప్పుడు ఎన్ని కొన్నాడు, 7 కొన్నాడు కదా. సో ఈ 7 కొన్నాడు కాబట్టి దీని మీద వీడు ప్రాఫిట్ చూసుకుంటాడు అనమాట. 40% ప్రాఫిట్ చూసుకొని అమ్మేటప్పుడు ఎలా అమ్ముతాడు, 7 కంటే తగ్గించి అమ్ముతాడు అనమాట. క్వాంటిటీ అనేది అంటే లైక్ 6 కానీ 5 కానీ అలా అమ్ముతాడు కదా. అప్పుడు వాడికి కొన్ని మిగిలిపోతాయి కదా, అవే వాడికి ప్రాఫిట్ అనమాట. అంటే వీడు కొన్న ఈ 7 మీదే వీడు 40% ప్రాఫిట్ చూసుకొని అమ్మేటప్పుడు క్వాంటిటీ తగ్గించి అమ్ముతాడు. అది మీరు తెలుసుకోవాలి. సో అలా 7 మీద 40% ప్రాఫిట్ వచ్చింది అంటే ఇక్కడ వాల్యూ ఏమవుతుంది, 140% అవుతుంది అనమాట. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ అనేది 100% కదా, ఇక్కడ వచ్చింది ప్రాఫిట్ ఎంత, 40%. అలా ఈ 7 యొక్క వాల్యూ ఎంత అంటే 140%. అయితే ఇక్కడ ఎన్ని అమ్మాలో కనుక్కోవాలంటే మనం ఏం చేయాలంటే 100% వాల్యూ కనుక్కోవాలి. 100% వాల్యూ కనుక్కుంటే ఈ 1 రూపీకి ఎన్ని అమ్ముతాడో తెలిసిపోతుంది అనమాట. అర్థమైందా? సో చూడండి, పర్సంటేజ్ క్యాన్సిల్, 0 క్యాన్సిల్, 7 1 టైము, 7 ఇక్కడ 2 టైమ్స్, 2 1 టైము, 2 ఇక్కడ 5 టైమ్స్, క్రాస్ మల్టిప్లై చేస్తే 5 అనమాట. అంటే ఇక్కడ 1 రూపీకి 5 అమ్మాలి, 1 రూపీకి 5 అమ్మాలి. అలా గనక అమ్మితే వీడికి 40% ప్రాఫిట్ వచ్చింది. అలా మనకి ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైంది ఇక్కడ లాజిక్. మనీ రూపంలో వీడికి ప్రాఫిట్ రావట్లేదు, 1 రూపీకి కొంటున్నాడు, 1 రూపీకే అమ్మేస్తున్నాడు. కానీ ఖచ్చితంగా ఇక్కడ 40% ప్రాఫిట్ రావాలి. అంటే ఎక్కడ రావాలి, అది క్వాంటిటీలో రావాలి. అది ఎలా వచ్చింది అంటే చూడండి, 1 రూపీకి 7 కొంటాడు, అదే 1 రూపీకి 5 అమ్ముతాడు. అంటే 2 మిగిలిపోతాయి కదా, ఆ 2 వీడికి ప్రాఫిట్ అనమాట. అర్థమైందా? సో అలా మనకి ఇక్కడ ఏమవుతుందంటే 5 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే అక్షయ్ స్పెండ్స్ 40% ఆఫ్ హిజ్ ఇన్కమ్ ఇఫ్ హీ సేవ్స్ ₹12,000 దెన్ హిజ్ ఇన్కమ్ ఇన్ రూపీస్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, అక్షయ్ స్పెండ్స్ 40% ఆఫ్ హిజ్ ఇన్కమ్. అంటే ఇక్కడ అక్షయ్ అనేవాడు ఇన్కమ్లో 40%ని ఖర్చు పెట్టేస్తున్నాడు అనమాట. అలా ఇదేమవుతుంది, ఇది ఎక్స్పెండిచర్ అవుతుంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, హీ సేవ్స్ ₹12,000 అంటున్నాడు. అయితే ఇక్కడ మనల్ని ఏమడుగుతున్నాడు, హిజ్ ఇన్కమ్ ఇన్ రూపీస్ ఈజ్ అంటున్నాడు. మరి ఇక్కడ చెప్పండి, ఎక్స్పెండిచర్ అనేది 40% ఉంటే అప్పుడు సేవింగ్స్ ఎంత అవుతుంది, అంటే 60% అవుతుంది. ఎందుకంటే టోటల్ ఇన్కమ్ అనేది 100% మనందరూ తెలుసు, అవునా? అందులో ఎక్స్పెండిచర్ అంతా, ఖర్చు అంతా 40%. అంటే రిమైనింగ్ అంతా కూడా మనకి ఏమవుతుంది, సేవింగ్స్ అవుతుంది. మరి రిమైనింగ్ అంటే 60% అని కదా. సో ఈ 60% ఏమవుతుందంటే సేవింగ్స్ అవుతుంది అనమాట. ఓకేనా? అలా 60% ఈక్వల్ టు ఏమవుతుంది, 12,000 అవుతుందా, 12,000 అవుతుంది. మనం కనుక్కోవాల్సిన ఇన్కమ్ నథింగ్ బట్ 100% అనమాట. ఇది వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఏమవుతుంది, పర్సంటేజ్ క్యాన్సిల్ అవుతుంది, 0 క్యాన్సిల్ అవుతుంది, 6 1 టైము, 6 ఇక్కడ ఎన్ని టైమ్స్, 2,000 టైమ్స్, 2,000 టైమ్స్ పోతుంది అనమాట. అవునా? సో క్రాస్ మల్టిప్లై చేస్తే 20,000 అవుతుందా, 20,000 రూపీస్ అవుతుంది అనమాట. ఓకేనా? సో అలా మనకి 20,000 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే 1 పైప్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 9 minutes వైల్ అనదర్ పైప్ కెన్ ఎంప్టీ కంప్లీట్లీ ఫిల్డ్ ట్యాంక్ ఇన్ 90 minutes ఇఫ్ బోత్ ద పైప్స్ ఆర్ ఆపరేటెడ్ టుగెదర్ ఆన్ ఎంప్టీ ట్యాంక్ హౌ లాంగ్ ఇన్ మినిట్స్ విల్ ఇట్ టేక్ టు ఫిల్ హాఫ్ ఆఫ్ ది ట్యాంక్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, 1 పైప్ కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 9 minutes. సో ఇక్కడ ఒక పైప్ ఉంది, సే ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనమాట. సో ఈ ఏ అనే పైప్ ఏం చేస్తుందంటే
కెన్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ 9 minutes. సో ఇది ఫిల్లింగ్ పైప్ అనమాట. ఇదేంటి ఫిల్లింగ్ పైప్ అనమాట. సో ట్యాంక్ని ఎన్ని నిమిషాల్లో ఫిల్ చేస్తుంది? 9 minutesలో ఫిల్ చేస్తుంది. ఏ అనే పైపు ట్యాంక్ని ఎన్ని మినిట్స్లో ఫిల్ చేస్తుంది అంటే 9 minutesలో ఫిల్ చేస్తుంది, నింపేస్తుంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, వైల్ అనదర్ పైప్ కెన్ ఎంటీ కంప్లీట్లీ ఫిల్డ్ ట్యాంక్ ఇన్ 90 minutes. సో ఇక్కడ పూర్తిగా నిండి ఉన్న ట్యాంక్ని ఇంకొక పైప్ ఉందన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ బి అనమాట. ఇదేం చేస్తుంది? పూర్తిగా నిండి ఉన్న ట్యాంక్ని ఎంటీ చేస్తుంది. కాబట్టి మైనస్ ఎన్ని నిమిషాల్లో అంటే 90 minutesలో అనమాట. ఓకేనా, 90 నిమిషాల్లో ఎంటీ చేస్తుంది. ఇది అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే, ఇఫ్ బోత్ ద పైప్స్ ఆర్ ఆపరేటెడ్ టుగెదర్ ఆన్ ఎంటీ ట్యాంక్ హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ టు ఫిల్ హాఫ్ ఆఫ్ ద ట్యాంక్. అంటే ఇక్కడ ఈ రెండు పైప్స్ వర్క్ చేస్తే అంటే ఏ వర్క్ చేయాలి, అదేవిధంగా బి కూడా వర్క్ చేయాలి. వీళ్ళిద్దరూ వర్క్ చేస్తే టోటల్ ట్యాంక్లో సగం ఉంటుంది కదా, హాఫ్ ఆఫ్ ద ట్యాంక్. ఆ హాఫ్ ఆఫ్ ద ట్యాంక్ని ఎన్ని నిమిషాల్లో ఫిల్ చేయగలరు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ ఏమవుతుంది? ఈ రెండింటి యొక్క ఎల్సిఎం అవుతుంది. మరి రెండింటికి ఎల్సిఎం ఎంత? 90 అనే కదా. సో అలా 90 లీటర్స్ అనేది మనకి ఏమవుతుంది అంటే టోటల్ కెపాసిటీ ఆఫ్ ద ట్యాంక్ అవుతుంది. మరి ఇక్కడ ఎఫిషియన్సీలు ఏమవుతాయి చెప్పండి? ఎఫిషియన్సీలు ఏమవుతాయి? 90/9 అంటే 10 ఎఫిషియన్సీ అవుతుంది. 90/90 1 ఎఫిషియన్సీ అవుతుంది అనమాట. అయితే ఇక్కడ వీళ్ళిద్దరూ ఏం చేయాలి? టోటల్ ట్యాంక్లో సగం అనమాట. సగం అంటే 45 లీటర్సా? ఈ 45 లీటర్స్ని వీళ్ళిద్దరూ ఫిల్ చేయాలి. చేస్తే టైం ఎంత అంటున్నాడు? మినిట్స్, ఎన్ని మినిట్స్ అంటున్నాడు. సో టైం అడుగుతున్నాడు కాబట్టి ఏంటి? చేయాల్సిన వర్క్ బై ఎవరు చేయాలో వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ, చేయాల్సిన వర్క్ బై వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ, చేయాల్సిన వాళ్ళ యొక్క ఎఫిషియన్సీ అనమాట. ఓకేనా. సో ఇక్కడ కంప్లీట్ చేయాల్సింది ఎన్ని లీటర్స్? 45 లీటర్స్. దీంట్లో సగం అనమాట. సో ఎవరు చేయాలంటే వీళ్ళిద్దరు చేయాలి. వాళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీ ఇక్కడ రాస్తే మనకి మినిట్స్ వస్తాయి అనమాట. ఓకేనా. సో ఏ ఎఫిషియన్సీ ఎంత? 10. బి ఎఫిషియన్సీ ఎంత? 1. ఎవరైతే 10+1 చేస్తారో వాళ్ళది రాంగ్ ఆప్షన్. ఎందుకంటే బీకి ఏముంది? సైన్ మైనస్ అనమాట. కాబట్టి మైనస్ తీసుకోవాలి. ఓకేనా. సో ఎఫిషియన్సీ ఎంత అవుతుంది? వీళ్ళిద్దరిది 9 అవుతుంది. సో చేయాల్సిన వర్క్ బై వీళ్ళిద్దరి యొక్క ఎఫిషియన్సీ వేస్తే మనకి ఎన్ని మినిట్స్ అవుతుంది? 5 minutes అవుతుందా? అలా వీళ్ళిద్దరు కలిసి 5 minutesలో ఈ ట్యాంక్ని ఫిల్ చేయగలరు అనమాట. దట్ ఈజ్ ఆప్షన్ 4. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు అంటే, ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ స్పియర్ హూజ్ డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 112 centimeters అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఫైనల్గా మనల్ని ఏం కనుక్కోమన్నాడు? సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి ఇక్కడ స్పియర్ యొక్క సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది? సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ ఏమవుతుందంటే 4πr² అవుతుంది. 4πr² అవుతుంది. లేదు అంటే దీన్ని ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. ఎలాగంటే πd² రాసుకోవచ్చు. πd². ఇక్కడ r అంటే రేడియస్, d అంటే డయామీటర్ అనమాట. ఓకేనా. ఈ విధంగా రెండింటిని యూజ్ చేసుకొని రాసుకోవచ్చు. r²ని రేడియస్ని యూజ్ చేస్తే ఎలా, డయామీటర్ని యూజ్ చేస్తే ఎలా అనమాట. ఇక్కడ మనకి డైరెక్ట్గా డయామీటర్ ఇచ్చాడు కదా. సో ఇది తీసుకుందాం. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే π అంటే 22/7, 22/7 ఇంటూ d² అంటే ఎంత ఇచ్చాడు మనకి? d అంటే 112, దానికి స్క్వేర్ కాబట్టి ఇంటూ 112 చేయాలి. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. మరి ఇక్కడ 7 1 టైం పోతుంది. 7 ఇక్కడ ఎన్ని టైమ్స్? 7 1 7, 4 మిగులుతుంది, 42 అవుతుంది. 7 6 42. మళ్ళీ ఇదంతా చేయకూడదు. ఇదంతా చేయకుండా సింపుల్గా లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే సరిపోతుందా? సరిపోతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ లాస్ట్లో 2, ఇక్కడ 6, మరి 2 6 ఎంత? 12 అంటే లాస్ట్లో 2 వచ్చింది. 2 వెళ్ళి మళ్ళీ లాస్ట్లో 2తో మల్టిప్లై అవుతుంది. మరి 2 2s అంటే ఏమవుతుంది? 2 2s అంటే 4 అవుతుంది. అలా మనకి లాస్ట్ డిజిట్ ఎంత అవుతుంది? 4 అవుతుంది అనమాట. మరి ఇక్కడ లాస్ట్ డిజిట్ 4 అంటే ఇదిగోండి ఆప్షన్ 4 అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు అంటే, ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ బెడ్ ఈజ్ ₹1600 విచ్ ఈజ్ 25% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్. ఇట్ ఈజ్ సోల్డ్ ఎట్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 16% ఆన్ ద మార్కెట్ ప్రైస్. ఫైండ్ ద ప్రాఫిట్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే చూడండి, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఏ బెడ్ ఈజ్ 1600. సో ఇక్కడ బెడ్ యొక్క మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు ఎంత అంటే 1600. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? విచ్ ఈజ్ 25% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఇచ్చిన మార్కెట్ ప్రైస్ అనేది ఎలా ఉంది? కాస్ట్ ప్రైస్ కంటే 25% ఎక్స్ట్రాగా ఉంది. ఎక్కువగా ఉందన్నమాట. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు?
ఇట్ ఈజ్ సోల్డ్ ఎట్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 16% ఆన్ ది మార్కెట్ ప్రైస్. సో ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు, మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, ఫైండ్ ది ప్రాఫిట్ పర్సంటేజ్ అంటున్నాడు. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా, మరి ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ ఉంది, అదేవిధంగా ప్రాఫిట్ పర్సంటేజ్ ఉంది. అదేవిధంగా మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ప్రైస్ అనేది ఎలా ఉంది, కాస్ట్ ప్రైస్ కంటే 25% ఎక్కువగా ఉంది. అంటే ఇక్కడ నుంచి మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో వస్తుంది కదా, లేదా కాస్ట్ ప్రైస్కి మార్కెట్ ప్రైస్కి రేషియో వస్తుంది కదా. మరి ఇక్కడ ఈ నాలుగిటికి రిలేషన్ ఏంటి, ఈ నాలుగిటికి రిలేషన్ ఏంటంటే మార్కెట్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి అలాగే డిస్కౌంట్ పర్సంటేజ్కి ప్రాఫిట్ పర్సంటేజ్కి రిలేషన్ ఏంటంటే కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్, కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్. ఇంకా ఈ మార్కెట్ ప్రైస్తో మనకి అనవసరం, ఎందుకంటే జస్ట్ రేషియో వస్తే చాలు, అది ఎంతో మనకు అనవసరం. ఓకేనా, సో చూడండి జాగ్రత్తగా. ఇక్కడ ఏమంటున్నాడు, మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది, కాస్ట్ ప్రైస్ కంటే 25% ఎక్కువ ఉంది, కాస్ట్ ప్రైస్ కంటే 25% ఎక్కువ ఉంది. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ని కంప్లీట్గా 100 అనుకుంటున్నా, అప్పుడు మార్కెట్ ప్రైస్ ఎలా ఉంటుంది, కాస్ట్ ప్రైస్ కంటే అంటే 100 కంటే 25% ఎక్కువ ఉంటుంది, 100 కంటే 25% ఎక్కువ ఉంటుంది. అంటే ఎంత ఉంటుంది, 125 ఉంటుంది, అవునా కదా. సో ఇది అర్థమైంది కదా. సో ఇంకా ఈ మనీతో మనకి అనవసరం అనమాట, అదేంటంటే కన్ఫ్యూజ్ చేయడానికి ఇస్తూ ఉంటాడు. సో వాటికి ట్రాప్ అవ్వకూడదు. ఓకేనా, సో చూడండి ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ ఎంత, 16%. సో -16 చేయాలి కదా, 100 - 16 అంటే ఎంత అవుతుంది మనకి, 84 అవుతుందా, 84 అవుతుంది. డివైడెడ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ మనం ఇక్కడ కనుక్కోవాలన్నమాట. ఓకేనా, సో క్యాన్సిల్ చేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుంది, 25 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది, 25 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, 4 ఇక్కడ 1 టైం పోతుంది, 4 ఇక్కడ 21 టైం పోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు 5 × 21. 5 × 21 అంటే ఎంత అవుతుంది, 105 అవుతుందా, 105 అవుతుంది అనమాట. అలా ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుంది, అటు వెళ్తే 5 అవుతుందా, నథింగ్ బట్ 5% అవుతుంది అనమాట. ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అవుతుంది, 5%. దట్ ఈజ్ ఆప్షన్ 1. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఈజ్ డివిజిబుల్ బై 41 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే కింద ఇచ్చిన వాటిల్లో ఏ నెంబర్ అనేది 41 చేత భాగించబడుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, సో ఇక్కడ 41 చేత డివిజిబుల్ అవ్వాలంటే ఇక్కడ మనం ఒక ట్రిక్ ఫాలో అవుతాం, ఆ ట్రిక్ని యూజ్ చేసి సింపుల్గా ఆన్సర్ తీసుకొస్తాం అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఫస్ట్ నెంబర్ ఏమి ఇచ్చాడు అంటే ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఆప్షన్ వెరిఫికేషన్ అనమాట. ఓకేనా, సో ఫస్ట్ నెంబర్ ఏమి ఇచ్చాడు, 7431 ఇచ్చాడు, 7431 ఇచ్చాడు అనమాట. అవునా, సో ఇక్కడ 41 చేత డివిజిబుల్ అవ్వాలంటే మనం ఏం చేస్తామంటే చూడండి, ఇక్కడ 4 ఉంది కదా, 4 తీసుకోండి. ఓకేనా, 4 ఉంది కాబట్టి 4 తీసుకోండి. ఇక్కడ ఏమో లాస్ట్ డిజిట్ తీసుకోండి, లాస్ట్ డిజిట్ ఉంది కదా, 1 కదా అది. సో ఇంటూ 4 చేయండి, అప్పుడు ఏమవుతుంది, 4 1s 4 అవుతుందా. ఆ 4ని ఈ రిమైనింగ్ నెంబర్లోంచి తీసేయండి, తీసేస్తే ఏమవుతుందండి చూడండి, 4 తీసేయండి, 4 తీసేస్తే వాల్యూ ఎంత అవుతుంది మనకి, 739 అవుతుందా, 739 అవుతుంది అనమాట. మళ్ళీ ఇక్కడ లాస్ట్ డిజిట్ తీసుకోండి, లాస్ట్ డిజిట్ 9 కదా, సో ఇంటూ 4 చేయండి, 9 నాళ్ళు ఎంత, 36. ఆ 36ని రిమైనింగ్ నెంబర్లోంచి తీసేస్తే మనకి ఎంత మిగులుతుంది, 37 మిగులుతుందా, 37 మిగులుతుంది అనమాట. మళ్ళీ లాస్ట్ డిజిట్ తీసుకోండి, లాస్ట్ డిజిట్. ఓకేనా, సో ఇంటూ 4 చేయండి, ఇంటూ 4 అనమాట. ఓకేనా, మరి ఇక్కడ ఇంటూ 4 చేస్తే ఏమవుతుంది, 7 4 28. మరి ఇక్కడ 3లోంచి 28 తీసేయడం అనేది పాసిబుల్ అవుతుందా, నెగిటివ్స్ వచ్చేస్తాయి కదా, అంటే ఈ నెంబర్ అనేది 41 చేత డివిజిబుల్ అవ్వదు. ఓకేనా, అది ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకొక నెంబర్ తీసుకోండి, 799 అనమాట. ఓకేనా, సో ఇప్పుడు ఏం చేయాలి, లాస్ట్ డిజిట్ తీసుకొని ఇంటూ 4 చేయండి, ఇంటూ 4 చేస్తే 5 4s ఎంత, 20. ఇదిగోండి 20 తీసేస్తే మనకేమొస్తుందో చెప్పండి, ఇక్కడ 9, ఇక్కడ వచ్చేసరికి 7, ఇక్కడ వచ్చేసరికి 7, అవునా కదా. మళ్ళీ లాస్ట్ డిజిట్ తీసుకోండి, లాస్ట్ డిజిట్ ఇంటూ 4 చేయండి, 9 నాళ్ళు ఎంత, 36 అనమాట. ఓకేనా, సో ఇక్కడ ఎంత అవుతుంది, 41 అవుతుందా, 41. ఇప్పుడు మళ్ళీ లాస్ట్ డిజిట్ తీసుకోండి, లాస్ట్ డిజిట్ 1 కదా, సో ఇంటూ 4 చేయండి, 1 × 4 అంటే 4 అవుతుంది. 4లోంచి 4 పోతే 0. ఎప్పుడైతే 0 వచ్చిందో అప్పుడు ఖచ్చితంగా డివిజిబుల్ అవుతుంది అనేసి పెట్టేసేయచ్చు అనమాట. ఓకేనా, సో ఎప్పుడైతే 0 వస్తుందో ఫైనల్గా అప్పుడు ఈ నెంబర్ అనేది ఎగ్జాక్ట్గా 41 చేత డివిజిబుల్ అవుతుంది అనేసి పెట్టేసేయచ్చు అనమాట. ఓకేనా, అలా ఇది మనకి 41 చేత డివిజిబుల్ అవుతుంది. ఇవి కూడా మీరు చెక్ చేస్తే ఫెయిల్ అయిపోతాయి అనమాట. ఓకేనా, అలా మనకి సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా,
కావాలంటే చూసుకోండి, నేను ఇవి కూడా చెక్ చేస్తాను, చూసుకోండి కావాలంటే. 7889 కదా, సో 7889 అనమాట. ఓకేనా. సో ఏం చేయాలి, లాస్ట్ డిజిట్ తీసుకోండి, ఇంటూ 4 చేయండి. 9 నాలుగు ఎంత, 36 అనమాట. ఇక్కడ ఎంత అవుతుంది, ఇది 2, ఇది ఎంత అవుతుంది, 5 అవుతుంది, ఇది 7 అవుతుందా, 7 అవుతుంది అనమాట. అవునా. మళ్ళీ లాస్ట్ డిజిట్ తీసుకోండి, ఇంటూ 4 చేయండి. 4 రోజులు ఎంత, 8. అవునా కదా. మరి మైనస్ చేస్తే ఏమవుతుంది అంటే 75లోంచి 8 పోతే ఎంత మిగులుతుంది మనకి, 15లోంచి 8 పోతే 7, ఎంత అవుతుంది, 67 అవుతుందా, 67. మళ్ళీ లాస్ట్ డిజిట్ తీసుకొని ఇంటూ 4 చేయండి. 7 నాలుగు ఎంత, 28 తీసేస్తే ఏమవుతుంది, మనకి నెగిటివ్స్ వస్తాయి, అంటే ఇది ఫెయిల్ అయిపోతుంది. అవునా కదా. అలాగే 8537 తీసుకోండి, 8537 తీసుకోండి. 8537 తీసుకుంటే ఏమవుతుంది, లాస్ట్ డిజిట్ ఇంటూ 4 చేయండి. చేస్తే ఏమవుతుందంటే 7 నాలుగు ఎంత, 28. మరి ఇక్కడ మనకి వాల్యూ ఎంత అవుతుంది, తీసేస్తే ఎంత అవుతుందంటే 800 ఇక్కడ ఎంత అవుతుంది, 25 అవుతుందా, 25 అవుతుంది అనమాట. అవునా. మళ్ళీ లాస్ట్ డిజిట్ ఇంటూ 4 చేస్తే ఏమవుతుంది, 5 నాలుగు 20. అవునా కదా. సో ఇక్కడ ఎంత అవుతుంది, 62 అవుతుందా, 62. మళ్ళీ లాస్ట్ డిజిట్ ఇంటూ 4 అనమాట. మరి 2 నాలుగు ఎంత, 8. మరి ఇక్కడ 6లోంచి 8 పోతే మనకి ఏమొస్తుంది, నెగిటివ్ వాల్యూస్ వస్తాయి కదా, నెగిటివ్ వాల్యూస్ అనమాట. సో నెగిటివ్లు రాకూడదు కాబట్టి ఇది కూడా ఫెయిల్ అయిపోతుంది. అలా మనకి ఎగ్జాక్ట్గా 0 వచ్చింది, ఈ కేసులో వచ్చింది కాబట్టి సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ హాఫ్ ఆఫ్ ఇట్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఇఫ్ ద హైట్ ఈజ్ 128 సెంటీమీటర్స్ దెన్ ఫైండ్ ద రేడియస్ ఇన్ సెంటీమీటర్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే చూడండి, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ హాఫ్ ఆఫ్ ఇట్స్ టోటల్ సర్ఫేస్ ఏరియా. సో ఇక్కడ సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఎలా ఉంది, హాఫ్ ఆఫ్ ది టోటల్ సర్ఫేస్ ఏరియా, అంటే టోటల్ సర్ఫేస్ ఏరియాలో హాఫ్ ఉందన్నమాట. ఓకేనా. మరి ఇక్కడ చెప్పండి, సిలిండర్ యొక్క కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అంటే ఏమవుతుంది, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఏమవుతుంది, 2πRH అవుతుందా, 2πRH ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాడు, ఈజ్ హాఫ్ ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా. మరి ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఏమవుతుంది, 2πr ఇంటూ r ప్లస్ హెచ్ అవుతుంది, 2πr ఇంటూ r ప్లస్ హెచ్. ఇది కండిషను. అలాగే ఇక్కడ ఏమి ఇచ్చారంటే చూడండి, హైట్ ఈజ్ 128 సెంటీమీటర్స్ అనమాట. హైట్ ఎంత ఇచ్చాడు, 128 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, రేడియస్ కనుక్కోమంటున్నాడు అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఈ కండిషన్ నుంచి ఏం చేయొచ్చు అంటే చూడండి, 2πr క్యాన్సిల్. అవునా కదా. క్రాస్ మల్టిప్లై చేస్తే 2h ఈక్వల్ టు ఏమవుతుంది, 2h ఈక్వల్ టు ఇక్కడ ఇది అటు వెళ్ళిపోతుంది కదా 2, ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ r ప్లస్ హెచ్ ఉంటుందా, r ప్లస్ హెచ్ ఉంటుంది అనమాట. అవునా కదా. సో ఇక్కడ హెచ్ అటు వెళ్ళిపోతే ఏమవుతుంది, టోటల్గా 2h మైనస్ హెచ్ అవుతుందా, హెచ్ ఈక్వల్ టు r అవుతుంది. మరి ఇక్కడ హెచ్ ఎంత ఇచ్చాడు మనకి, హెచ్ ఎంత ఇచ్చాడు అంటే 128 సెంటీమీటర్స్ ఇచ్చాడా, 128 సెంటీమీటర్స్. అప్పుడు r కూడా ఏమవ్వాలి, 128 సెంటీమీటర్స్ అవ్వాలన్నమాట. అలా మనకి ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఫాలోయింగ్ ఆర్ ద ఏజెస్ ఇన్ ఇయర్స్ ఆఫ్ 6 పీపుల్ ఇన్ ఏ గ్రూప్ అనేసి మనకి కొంత డేటా ఇచ్చాడు. ఆ డేటా ఏంటంటే చూడండి, 25, 30, 35, 40, 45 అండ్ 50. వాట్ ఈస్ ద మీన్ ఆఫ్ దేర్ ఏజెస్. సో వాటి యొక్క మీన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, అంటే సింపుల్గా యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనమాట, సగటుని. ఓకేనా. సో ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఏంటంటే చూడండి, ఇదేనా కాదా, 25, 30, 35, 40, 45, 50 అనమాట. ఇవి 6 యొక్క ఏజెస్ అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి, వీటికి సంబంధించిన యావరేజ్ని లేదా మీన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అయితే ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే మళ్ళీ ఈ మొత్తాన్ని యాడ్ చేసి బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేసి 6 కాబట్టి బై 6 వేస్తారు. అదంతా వద్దు. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఇక్కడ డిఫరెన్స్ అంతా 5, డిఫరెన్స్ అంతా 5, డిఫరెన్స్ అంతా 5, డిఫరెన్స్ అంతా 5, ఇక్కడ డిఫరెన్స్ అంతా 5. అంటే డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంది, పక్క టర్మ్స్ మధ్య డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంది. మరి ఎప్పుడైతే డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంటుందో అప్పుడు అవి ఎక్కడ ఉంటాయి అంటే ఖచ్చితంగా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. ఎక్కడుంటాయి, అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి, అంక శ్రేణిలో ఉంటాయి అన్నమాట. ఓకేనా. మరి ఇలా ఏపీలో ఉందనుకోండి ఒక సిరీస్, అప్పుడు మీన్ లేదా యావరేజ్ అంటే ఏమవుతుంది, ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 అనమాట. ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2. మరి ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏమో 25, లాస్ట్ టర్మ్ ఏమో 50. ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేస్తే మనకేమొస్తుంది, డైరెక్ట్గా మీన్ వస్తుంది అనమాట. ఓకేనా. మళ్ళీ ఇదంతా యాడ్ చేసి బై 6 చేసి ఆ పెద్ద క్యాలిక్యులేషన్ మనకు వద్దు.
అనుకోవద్దు. ఏపీలో ఉన్నాయని చూడంగానే అర్థమైపోతుంది. 5 డిఫరెన్స్ ఉంది కదా. సో ఏపీలో ఉన్నాయి కాబట్టి ఫస్ట్ టర్మ్ ప్లస్ లాస్ట్ టర్మ్ బై 2 చేస్తే మనకి డైరెక్ట్గా మీన్ వచ్చింది. ఓకేనా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇక్కడ 75/2 అవుతుందా, 75/2 అనమాట. క్యాన్సిల్ చేస్తే వాల్యూ ఎంత అవుతుంది, వాల్యూ ఎంత అవుతుంది అంటే 37.5 అవుతుందా, 37.5 అయింది అనమాట. ఓకే. అలా మనకి మీన్ ఎంత అంటే 37.5. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే సింప్లిఫై అనేసి మనకి ఇది ఇచ్చాడు కదా. సో దీన్ని సింప్లిఫై చేయమంటున్నాడు. ఓకేనా. సో ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే 8x³ ఎలా రాసుకోవచ్చు, 8x³ 2x హోల్ క్యూబ్గా రాసుకోవచ్చు కదా, 2x హోల్ క్యూబ్గా రాసుకోవచ్చు. ప్లస్ దీన్ని 3y హోల్ క్యూబ్గా రాసుకోవచ్చా, 3y హోల్ క్యూబ్గా రాసుకోవచ్చు. దీన్ని ప్లస్ ఆఫ్ -4z హోల్ క్యూబ్గా రాసుకోవచ్చా, -4z హోల్ క్యూబ్గా రాసుకోవచ్చు. అలాగే దీన్ని ఎలా రాసుకోవచ్చు, దీన్ని -3 × 2x × 3y × -4zగా రాసుకోవచ్చు. చూడండి -4zగా రాసుకోవచ్చు అనమాట. 3 2s 6, 6 3s 18, 18 4s 72, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అనమాట. ఓకేనా. అలా ఇది వచ్చింది అనమాట. ఓకేనా. డివైడెడ్ బై, అలాగే కింద దాన్ని ఎలా రాసుకోవచ్చు, కింద దాన్ని 4x² 2x హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చా, 2x హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ప్లస్ దీన్ని 3y హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చా, 3y హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు. అలాగే దీన్ని ఎలా రాసుకోవచ్చు, -4z హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చా, -4z హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చు అనమాట. అలాగే దీన్ని -2 × 2x × 3yగా రాసుకోవచ్చా, 2x × 3y. నేను కొత్తగా ఏం రాయట్లా, ఇక్కడున్న వాటిని యూజ్ చేసి రాస్తున్నా. అర్థమైందా. ఇక్కడున్న వాటిని 2 × ఇది వచ్చింది అనమాట. ఓకేనా. అలాగే దీన్ని ఎలా రాసుకోవచ్చు, -2 × yz కదా, yz అంటే ఇదిగోండి ఈ రెండింటిని చేయండి. ఓకేనా. 2 × 3y × 3y × -4z. అలాగే దీన్ని ఎలా రాసుకోవచ్చు, దీన్ని zxని -2 × zx అంటే ఇదిగోండి 2x × -4z, 2x × -4z అనమాట, -4z. అర్థమైందా. మరి ఇక్కడ ఏమనుకోవచ్చు అంటే చూడండి, ఇక్కడ 2xని ఏ అనుకోండి, దీన్ని 3yని బి అనుకోండి, 4zని సి అనుకోండి. ఓకేనా. అలాగే ఇది ఏ, ఇది బి, ఇది సి అవుతుందా. అలాగే ఇక్కడ ఏబిసి అవుతుందా, ఇది ఏబి అవుతుంది, ఇది బీసీ అవుతుందా, ఇది ఏసీ అవుతుంది అనమాట. అంటే మనకి ఇక్కడ ఫార్మేట్ ఎలా వచ్చిందంటే a³ + b³ + c³ -3abc -3abc డివైడెడ్ బై ఇక్కడ ఫార్మేట్ ఏంటి, కింద a² + b² + c² -2ab -2bc -2bc -2ac అనమాట, -2ac. మరి ఇక్కడ దీని ఫార్ములా ఏమవుతుంది, దీని ఫార్ములా a + b + c అవుతుంది, a + b + c అవుతుంది అనమాట. అవునా కదా. ఎందుకంటే మనకి ఇక్కడ ఒక రిలేషన్ ఉంది, a³ + b³ + c³ -3abc = ఏమవుతుంది, ఇదట వెళ్తే a + b + c × ఈ వాల్యూ అనమాట. ఓకేనా. ఇది రిలేషను. ఆ ఇంటూలో ఉన్న వాల్యూ బయలోకి తెచ్చుకుంటే ఫైనల్గా ఇదేమైంది, a + b + c అయిందనమాట. ఓకేనా. వేరే ఇక్కడ ఏబిసి అంటే ఏ అంటేనేమో మనం ఇక్కడ 2x అనుకున్నాం, ప్లస్ బి అంటేనేమో 3y అనుకున్నాం, అలాగే సి అంటేనేమో -4z అనుకున్నాం అనమాట. ఓకేనా. అలా సింపుల్గా వాల్యూ ఏమవుతుంది, ఇదిగోండి ఆప్షన్ 4 అవుతుంది అనమాట. 2x + 3y -4z అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఇఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ similar to triangle XYZ, AB is equal to 6 cm, XY is equal to 8 cm, YZ is equal to 12 cm and ZX equal to 16 cm, then find the perimeter of a triangle ABC అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ రెండు ట్రయాంగిల్స్ ఉన్నాయి అనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది ఒక ట్రయాంగిల్ ఏబిసి, ఇంకోటి ఏంటి XYZ అనమాట. సో ఏబిసి ఇంకోటి XYZ అనమాట, XYZ అనమాట. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఈ రెండు ఎలా ఉన్నాయి, సిమిలర్గా ఉన్నాయి అనమాట. ఈ రెండు సిమిలర్, ఏబిసి సిమిలర్ టు XYZ అనమాట. ఓకేనా. నేమింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఏబి = 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు, XY = 8 సెంటీమీటర్స్ ఇచ్చాడు, YZ = 12 సెంటీమీటర్స్ ఇచ్చాడు, ZX = 16 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు, ఫైండ్ ది పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి. ట్రయాంగిల్ ఏబిసి యొక్క పెరిమీటర్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అవునా
కదా. మరి ఇక్కడ ట్రయాంగిల్ ఏబీసీ యొక్క పెరిమీటర్ అంటే ఏమవుతుంది, సైడ్స్ మొత్తాన్ని యాడ్ చేయడమే కదా. అంటే ఏబీ ప్లస్ బీసీ ప్లస్ ఏసీ అని కదా, ఏబీ ప్లస్ బీసీ ప్లస్ ఏసీ, ఈ వాల్యూ ఎంతో కనుక్కోమంటున్నాడు. ఆ సైడ్స్ని యాడ్ చేస్తే పెరిమీటర్ వచ్చింది, ఈ వాల్యూ కనుక్కుంటే సరిపోయిద్ది, అవునా కదా. మరి ఇక్కడ ఏబీ ఉంది, బాగానే ఉంది, కానీ మనకి ఇక్కడ బీసీ ఏసీ లేవు కదా, బీసీ ఏసీ లేవు అనమాట. ఇప్పుడు వాటిని మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడ కండిషన్ ఇచ్చాడు కదా, ఏంటి, ఈ రెండు సిమిలర్గా ఉన్నాయి అనేసి చెప్తున్నాడు, అవునా. మరి ఇలా సిమిలర్గా ఉన్నప్పుడు ఏం చేయొచ్చు, ఏబీ బై ఎక్స్వై ఈక్వల్ టు ఏమవుతుంది, ఏబీ బై ఎక్స్వై ఈక్వల్ టు ఇక్కడ బీసీ బై వైజెడ్ అనమాట, బీసీ బై వైజెడ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈక్వల్ టు ఏసీ బై ఎక్స్జెడ్ అనమాట, ఏసీ బై ఎక్స్జెడ్, ఓకేనా. ఇక్కడ ఫస్ట్ రౌండ్ తీసుకుంటే ఇక్కడ కూడా ఫస్ట్ రౌండ్, లేదు ఇక్కడ లాస్ట్ రౌండ్ తీసుకుంటే లాస్ట్ రౌండ్ అనమాట. అలా ఇక్కడ ఫస్ట్ది థర్డ్ది తీసుకుంటే ఇక్కడ కూడా ఫస్ట్ది థర్డ్ది అనమాట. ఈ విధంగా ఇది కండిషన్ అవుతుంది అనమాట. ఈ కండిషన్లో పెట్టి మనం బీసీ ఏసీ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేద్దాం, ఓకేనా. సో ఇప్పుడు చూడండి, బీసీ వాల్యూ కావాలి, ఇదిగోండి ఈ రెండు తీసుకుంటే బీసీ వాల్యూ వచ్చింది, ఓకేనా. సో ఇక్కడ ఏబీ ఎంత ఇచ్చాడు, మనకి 6 ఇచ్చాడు, బై ఎక్స్వై ఎంత ఇచ్చాడు, ఎక్స్వై 8 ఇచ్చాడు ఈజ్ ఈక్వల్ టు బీసీ మనకు తెలియదు, బై వైజెడ్ ఎంత ఇచ్చాడు, వైజెడ్ 12 అనమాట. ఇక్కడ నుంచి బీసీ వచ్చింది, అవునా. అలాగే ఇప్పుడు ఇంకోటి ఏంటి, మనకి ఏసీ అనమాట. ఏసీ అంటే మళ్ళీ ఈ రెండు తీసుకుంటే ఎందుకంటే ఇక్కడ ఈ రెండు ఉన్నాయి, అవునా కదా, అది అనమాట. సో ఇక్కడ తీసుకుంటే ఏబీ ఎంత 6 బై 8 కదా, బై 8 అనమాట ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై ఎక్స్జెడ్ ఎంత ఇచ్చాడు, మనకి ఎక్స్జెడ్ 16 ఇచ్చాడా, 16 అనమాట. ఇక్కడ నుంచి ఏసీ వచ్చింది, అవునా. సో అప్పుడు ఆ మూడింటిని యాడ్ చేస్తే పెరిమీటర్ వచ్చింది అనమాట, అవునా కదా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 4 ఇక్కడ 2 సార్లు పోతుంది, 4 ఇక్కడ 3 సార్లు, 2 ఇక్కడ ఒకసారి, 2 ఇక్కడ 3 సార్లు, అవునా. సో క్రాస్ మల్టిప్లై చేస్తే బీసీ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 9 అవుతుందా, 9 అవుతుంది అనమాట, అంటే 9 సెంటీమీటర్స్ అనమాట. అలాగే ఇక్కడ 8 ఒకసారి, 8 ఇక్కడ 2 సార్లు, 2 6లు 12, అంటే ఏసీ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 12 అవుతుందా, 12. మరి ఇక్కడ ఏసీ ఉంది, బీసీ ఉంది, ఏబీ ఉంది. ఏబీ ఎంత ఇచ్చాడు మనకి ఇనీషియల్గా 6 సెంటీమీటర్స్ ప్లస్ బీసీ ఎంత అంటే 9 సెంటీమీటర్స్ ప్లస్ ఏసీ ఎంత 12 సెంటీమీటర్స్ అనమాట. సో యాడ్ చేస్తే ఎంత అవుతుంది, ఇది 15 ఇది 12 ఎంత అవుతుంది, 27 అవుతుందా, 27 సెంటీమీటర్స్ అవుతుంది. అలా మనకి 27 సెంటీమీటర్స్ అనేది పెరిమీటర్ అవుతుంది అనమాట, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే, వాట్ విల్ బి ద అమౌంట్ ఆఫ్టర్ 1 year ఇఫ్ ₹9,900 ఈజ్ ఇన్వెస్టెడ్ అట్ 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ యానం కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఫైనల్గా మనల్ని ఏమంటున్నాడు, వాట్ విల్ బి ద అమౌంట్ ఆఫ్టర్ 1 year అంటున్నాడు. అంటే 1 year తర్వాత అమౌంట్ ఎంత, అమౌంట్ కనుక్కోమంటున్నాడు అనమాట, అమౌంట్ని కనుక్కోమంటున్నాడు. అయితే దానికోసం మనకి ఏమి ఇచ్చాడు అంటే చూడండి, ఇఫ్ ₹9,900 ఈజ్ ఇన్వెస్టెడ్ ఎట్ 20% కాంపౌండ్ ఇంట్రెస్ట్ పర్ యానం అంటున్నాడు. అదేవిధంగా ఇంకోటి అంటున్నాడు ఏంటి, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటున్నాడు, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అనమాట. సో ఇది వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు బి నోటెడ్. ఇదేంటంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. ఇక్కడ ఇంట్రెస్ట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాడు, అంటే హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు అనమాట. అంటే ఎవ్రీ 6 monthsకి ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. సో అలా ఇక్కడ 6 monthsకి ఒకసారి ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాడు అనమాట, అవునా. అలాగే ఇక్కడ మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఇచ్చాడు, పర్ యానం ఇచ్చాడు, అంటే 12 monthsకి ఇచ్చాడు అనమాట. మరి ఇక్కడ 12 monthsకి 20% అయితే ఇక్కడ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసింది 6 monthsకి. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా ఎలా తీసుకోవాలి, మనం 6 monthsకే తీసుకోవాలన్నమాట. మరి ఇక్కడ 12 monthsకి 20% అయితే 6 monthsకి ఎంత అవుతుంది, 10% అవుతుంది, 6 monthsకి 10% అవుతుంది అనమాట, అవునా కదా. ఇక్కడ మనం టోటల్గా అమౌంట్ ఎప్పుడు కనుక్కోవాలి, 1 year తర్వాత కనుక్కోవాలి. మరి ఇక్కడ 6 monthsే కదా, సో 1 year కాబట్టి టోటల్గా ఇంకొక 6 months తీసుకోవాలి కదా, ఇంకొక 6 months అనమాట. అప్పుడు కూడా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 10% అనమాట, ఓకేనా. సో ఇప్పుడు టోటల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో చూడు. ఎంత వస్తుందంటే ఈ రెండింటికి ఎఫెక్టివ్ పర్సెంటేజ్ కడితే రెండింటిని యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 20 అవుతుంది. మల్టిప్లై చేస్తే 100 అవుతుందా, 100 బై 100 అనమాట. 100 మల్టిప్లై చేస్తే 100, మల్టిప్లై చేసిన దానికి బై 100. సో టోటల్గా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 21% వచ్చింది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది, 21% వచ్చింది అనమాట. అయితే మనం కనుక్కోవాల్సింది కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాదు, అమౌంట్ కనుక్కోవాలన్నమాట, ఓకేనా. మరి ఇక్కడ
ప్రిన్సిపల్ ఎంత ఇచ్చాడు మనకి, ఇదే కదా ప్రిన్సిపల్, ఇన్వెస్ట్ చేసిందే ప్రిన్సిపల్ అంటే 100% కదా, అది 100%. ఆ వాల్యూ ఎంత 9900 మనం కనుక్కోవాల్సింది ఏంటి అమౌంట్. మరి ఇక్కడ అమౌంట్ అంటే ఏమవుతుంది, ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఇదేమో 100%, ఇదేమో 21%. సో రెండింటిని కలిపితే అమౌంట్ వచ్చింది అనమాట. సో 120% అవుతుంది అనమాట అమౌంట్ అనేది. ఈ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా. మరి ఇక్కడ చూస్తే ఏమవుతుంది, పర్సంటేజ్ క్యాన్సిల్, 0000 క్యాన్సిల్. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 99 × 121 అవుతుంది అనమాట. మళ్ళీ ఇదంతా చేయకూడదు, సింపుల్గా లాస్ట్ డిజిట్ వెరిఫై చేయాలి. ఓకేనా. సో లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ 9 ఇక్కడ 1 మల్టిప్లై అయితే ఖచ్చితంగా ఏం రావాలి, 9 1s 9 రావాలి. అంటే లాస్ట్ డిజిట్ షుడ్ బి 9. అలా మనకి ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే P ఈజ్ ఎనీ పాయింట్ ఇన్సైడ్ ద రెక్టాంగిల్ ABCD ఇఫ్ PA ఈజ్ ఈక్వల్ టు 69 సెంటీమీటర్స్, PB ఈజ్ ఈక్వల్ టు 27 సెంటీమీటర్స్ అండ్ PC ఈజ్ ఈక్వల్ టు 38 సెంటీమీటర్స్, దెన్ ద లెంత్ ఆఫ్ PD ఇన్ సెంటీమీటర్స్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు, P ఈజ్ ఎనీ పాయింట్ ఇన్సైడ్ ద రెక్టాంగిల్ ABCD అన్నాడు. సో ఇక్కడ ఒక రెక్టాంగిల్ ఉందన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది రెక్టాంగిల్ అనుకుందాం, దీని నేమింగ్ ఏంటి ABCD, ఇది ABCD అనమాట. ఓకేనా, ABCD. అయితే ఇక్కడ ఏమన్నాడు P ఈజ్ ఎనీ పాయింట్ ఇన్సైడ్ ద రెక్టాంగిల్. సో ఇక్కడ P అనే పాయింట్ ఈ రెక్టాంగిల్ లోపల ఉండిద్ది అనమాట. అది ఎక్కడైనా ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఇక్కడ ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు అనమాట. ఓకేనా. నేను ఇక్కడ 7 తీసుకుంటున్నా. ఓకేనా. అయితే ఇక్కడ ఇది P కదా, ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడండి చూడండి, PA ఈక్వల్ టు 69 సెంటీమీటర్స్. PA ఎంత ఇచ్చాడు అంటే మనకి 69 సెంటీమీటర్స్ అనమాట. PA అంటే ఇదే కదా, సో ఇది 69 సెంటీమీటర్స్. PB ఎంత ఇచ్చాడు 27 సెంటీమీటర్స్. PB అనమాట ఇది కదా, ఇది ఎంత ఇచ్చాడు అంటే 27 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అండ్ PC ఈజ్ ఈక్వల్ టు 38 సెంటీమీటర్స్. PC అంటే ఇదిగోండి, ఇది ఎంత ఇచ్చాడు అంటే మనకి ఇది అనమాట. ఇది ఎంత ఇచ్చాడు అంటే 38 ఇచ్చాడు, 38 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మనల్ని ఏమడుగుతున్నాడు, దెన్ ద లెంత్ ఆఫ్ PD లెంత్ అడుగుతున్నాడు అనమాట. PD అంటే ఇదే కదా, సో ఇదంతా అడుగుతున్నాడు. మరి ఇక్కడ పాయింట్ ఉన్నప్పుడు ఒక రెక్టాంగిల్లో P అనేది ఒక పాయింట్ అనుకుంటే అప్పుడు కండిషన్ ఏమవుతుందంటే చూడండి జాగ్రత్తగా, అప్పుడు కండిషన్ ఏమవుతుందంటే PA స్క్వేర్ ప్లస్ PC స్క్వేర్ ఆపోజిట్ వర్టిసెస్ అనమాట. ఓకేనా. P నుంచి Aకి, P నుంచి Cకి అనమాట. ఓకేనా. PA స్క్వేర్ ప్లస్ PC స్క్వేర్, PA స్క్వేర్ ప్లస్ PC స్క్వేర్ అనమాట ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఇప్పుడు PB స్క్వేర్ ప్లస్ PD స్క్వేర్, PB స్క్వేర్ ప్లస్ PD స్క్వేర్ అనమాట. ఇది కండిషన్ అవుతుంది. PB స్క్వేర్ ప్లస్ PD స్క్వేర్ అనమాట, PD స్క్వేర్ ఇది కండిషన్. సో ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి, PD వాల్యూ కనుక్కోవాలన్నమాట. అయితే ఈ మొత్తం మనం చేయకుండా ఏం చేస్తాం, లాస్ట్ డిజిట్ వెరిఫై చేస్తాం. చూడండి PA ఎంత 69, మరి 69కి స్క్వేర్ చేస్తే లాస్ట్ డిజిట్ ఏమొచ్చింది, అంటే లాస్ట్లో 9 ఉంది కదా, 9 స్క్వేర్ అంటే 81, అంటే లాస్ట్ డిజిట్ అనేది 1 వచ్చింది అనమాట. ప్లస్ PC స్క్వేర్ అంటే ఇక్కడ PC అంతా 38, మరి దీనికి స్క్వేర్ చేసినప్పుడు ఏమవుతుంది, లాస్ట్ డిజిట్ 8 కదా, 8 స్క్వేర్ అంటే ఏమవుతుంది 64 అవుతుంది, అంటే లాస్ట్ డిజిట్ అనేది 4 వస్తుంది అనమాట ఇక్కడికి. ఓకేనా. అలాగే ఇక్కడ PB కదా, PB ఎంత ఇచ్చాడు 27 ఇచ్చాడు. 27కి స్క్వేర్ చేస్తే లాస్ట్లో 7 స్క్వేర్ కదా, 7 స్క్వేర్ అంటే ఏమవుతుంది 49 అవుతుంది, అంటే ఎంత అవుతుంది లాస్ట్ డిజిట్ 9 అవుతుంది. ప్లస్ PD స్క్వేర్ అనమాట, PD స్క్వేర్. ఓకేనా. సో ఇక్కడ లాస్ట్ డిజిట్ ఏమవుతుంది 1 + 4 5 అవుతుంది. మరి ఇక్కడ ఇది 5 ఉందంటే ఇటు సైడ్ కూడా RHS వైపు కూడా లాస్ట్ డిజిట్ ఎంత ఉండాలి, 5 ఉండాలి. లాస్ట్ డిజిట్ ఎంత ఉండాలి, 5 ఉండాలి. మరి ఇక్కడ లాస్ట్ డిజిట్ 5 రావాలంటే ఈ ప్లేస్లో ఎంత వాల్యూ ఉండాలి, లాస్ట్ డిజిట్ 6 ఉండాలన్నమాట. ఎందుకంటే 9 + 6 చేస్తే 15 వచ్చింది, 15 అంటే లాస్ట్ డిజిట్ 5 అయింది అనమాట. అవునా కదా. సో అలా PDకి స్క్వేర్ చేస్తే లాస్ట్ డిజిట్ ఎంత రావాలి, 6 రావాలి. PDకి స్క్వేర్ చేస్తే లాస్ట్ డిజిట్ 6 రావాలి. అలా వస్తే ఫైనల్గా లాస్ట్ డిజిట్ 5 అవుతుంది, ఇక్కడ కూడా 5 అవుతుంది, ఆన్సర్ సాటిస్ఫై అవుతుంది అనమాట. ఓకే. సో ఇప్పుడు PDకి స్క్వేర్ చేస్తే లాస్ట్ డిజిట్ 6 రావాలి. PD బదులు 74 తీసుకున్నాం అనుకోండి, దీనికి స్క్వేర్ చేస్తే ఏమొస్తుంది, లాస్ట్లో 4 కాబట్టి 4 స్క్వేర్ 16 వచ్చింది. 16 అంటే లాస్ట్ డిజిట్ 6 వచ్చింది, అంటే దీనికి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఇక్కడ 72 స్క్వేర్ చేసినప్పుడు 2 స్క్వేర్ అంటే 4 అయింది, మనకు కావాల్సిన 6, రాంగ్ ఆప్షన్. ఇక్కడ 0 స్క్వేర్ అయిద్దా, స్క్వేర్ చేసినప్పుడు 0 స్క్వేర్ అంటే 0, మనకు కావాల్సిన 6, రాంగ్ ఆప్షన్. అలాగే ఇక్కడ 8 స్క్వేర్ అంటే 64 అంటే 4 వచ్చింది, మనకు కావాల్సిన 6, రాంగ్ ఆప్షన్. అలా
74 అనేది ఆన్సర్ అవుతుంది. కావాలని చూడండి 74 స్క్వేర్ చేయండి. స్క్వేర్ చేస్తే 4 స్క్వేర్ అంటే 16 వచ్చింది, అంటే లాస్ట్లో 6 వచ్చింది. ఇక్కడేమో 9 వచ్చింది. 9 + 6 అంటే 15, అంటే లాస్ట్ డిజిట్ 5. ఇక్కడ కూడా మనకు వచ్చింది 5, సెట్ అయ్యిద్ది అనమాట. ఇంక మిగిలిన ఏ ఆప్షన్ పెట్టినా సరే సెట్ అవ్వదు అనమాట. అలా 74 అనేది సింపుల్గా ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద గివెన్ ఎక్స్ప్రెషన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో దీని వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. ఫస్ట్ ఇక్కడ ఇది చేసేటప్పుడు మనం ఏం ఫాలో అవ్వాలి, బాడ్మాస్ రూల్ని ఫాలో అవ్వాలి. ఏం రూలు, బాడ్మాస్ రూల్ని ఫాలో అవ్వాలి. ముందు ఏం చేయాలి, బ్రాకెట్స్ సాల్వ్ చేయాలి. బ్రాకెట్స్లో ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది, ఇక్కడ ఒక బ్రాకెట్ ఉంది. అప్పుడు ఏం సాల్వ్ చేయాలి, ఇన్నర్ బ్రాకెట్ సాల్వ్ చేయాలి. అంటే ఇదే కదా ఇన్నర్ బ్రాకెట్. సో ఈ ఇన్నర్ బ్రాకెట్ని సాల్వ్ చేయాలన్నమాట. ఇది ఇన్నర్ బ్రాకెట్. సో ఈ ఇన్నర్ బ్రాకెట్ని సాల్వ్ చేయాలి. అయితే మళ్ళీ ఇక్కడ మల్టిప్లికేషను, డివిజను, అలాగే ఎడిషను, మల్టిప్లికేషను, డివిజను ఇవన్నీ ఉన్నాయి, అవునా. సో వాటిల్లో ముందేం చేయాలంటే హాఫ్ ఎటు తిరిగి లేదు, ఇది హాఫ్ ఉంది, హాఫ్ ఉంది. ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఈ ఇన్నర్ బ్రాకెట్లో ముందు డివిజన్ సాల్వ్ చేయాలి. ముందు డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత ఎడిషన్ అనమాట. సో డివిజన్ చూడండి, ఇక్కడ ఇదే కదా డివిజన్. ఎంత అవుతుంది, 10/35 అవుతుందా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 14 × 10/35, 10/35 అవుతుందా, 10/35 అవుతుంది. ప్లస్ ఉంది, ప్లస్. తర్వాత డివిజన్ సాల్వ్ చేయాలి కదా, ఇక్కడ డివిజన్ సాల్వ్ చేయాలి. సో 12 × 10 డివైడెడ్ బై 15, 12 × 10 డివైడెడ్ బై 15 అవుతుంది, అవునా కదా. సో ఈ ఇన్నర్ బ్రాకెట్ వాల్యూ ఏమవుతుందంటే ఫైనల్గా చూడండి, 7 ఇక్కడ 2 సార్లు పోతుంది, 7 ఇక్కడ 5 సార్లు పోతుంది, 5 ఇక్కడ ఒకసారి, 5 ఇక్కడ 2 సార్లు, అవునా. అలాగే ఇక్కడ 5 ఇక్కడ 2 సార్లు, 5 ఇక్కడ 3 సార్లు, 3 ఒకసారి, 3 ఇక్కడ 4 సార్లు, 2 రోళ్ళు 4 అవుతుందా, 2 రోళ్ళు 4 ప్లస్ 4 రోళ్ళు 8, అంటే ఫైనల్గా ఎంత అవుతుంది, ఇది 12 అవుతుందా, 12 అవుతుంది అనమాట. అలా మనకి ఇన్నర్ బ్రాకెట్ ఎంత అవుతుందంటే 12 అవుతుంది. సో దీన్ని రాయండి ఇంకా. సో 16 మైనస్ బ్రాకెట్ 25%, 25% అంటే 25/100, 25/100. హాఫ్ అంటే సింపుల్గా ఇంటూ అనమాట. హాఫ్ అంటే ఇంటూ బ్రాకెట్ వాల్యూ ఎంత, అంటే 12 అనమాట. అర్థమైంది కదా. సో అయిపోయింది ఇంకా. 16 మైనస్ ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 4 క్యాన్సిల్ అవుతుందా, 4 ఇక్కడ 4 కాదు 25 1 టైం పోతుంది, 25 ఇక్కడ 4 టైమ్స్, 4 1 టైము, 4 ఇక్కడ 3 టైమ్స్. సో 16 - 3 అంటే వాల్యూ ఎంత అవుతుంది, 13 అవుతుంది అనమాట. అలా 13 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు అంటే ద ప్రొడక్ట్ ఆఫ్ 2 ఆడ్ నంబర్స్ ఈజ్ 621, ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, ప్రొడక్ట్ ఆఫ్ 2 ఆడ్ నంబర్స్ ఈజ్ 621 అంటున్నాడు. ఫైండ్ ద స్మాలెస్ట్ నెంబర్ అనేసి అంటున్నాడు అనమాట. సో ఇక్కడ 2 ఆడ్ నెంబర్స్ ఉన్నాయి, 2 ఆడ్ నెంబర్స్ అనమాట. లెట్ అస్ సే AB అనుకుందాం, 2 ఆడ్ నెంబర్స్. సో AB అనుకుందాం. ఈ రెండింటి యొక్క ప్రొడక్ట్ ఎంత అంటే 621 అనమాట. ఓకేనా. అయితే అందులో స్మాలెస్ట్ నెంబర్ ఏంటి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం చెక్ చేద్దాం. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ ఆడ్ నెంబర్ కాబట్టి తక్కువలో తక్కువ 1 తీసుకుందాం. ఇదే కదా ఆడ్ నెంబర్, ఫస్ట్ ఆడ్ నెంబరు. సో ఇది 1 తీసుకుంటే ఇక్కడ ఇది టోటల్గా 621 అవ్వాలంటే ఇది ఎంత అవ్వాలి, 621 అవ్వాలి. 1 × 621 అంటే 621. 2 ఆడ్ నెంబర్స్ అనే కదా, 2 ఆడ్ నెంబర్స్. మరి ఇక్కడ చిన్నదంటే ఏమవుతుంది, 1 అవుతుంది. కానీ 1 ఇచ్చాడా, 1 ఇవ్వాల. అంటే ఈ అప్రోచ్ కరెక్ట్ కాదనమాట, ఇది కరెక్ట్ కాదు. తర్వాత 3 తీసుకుందాం. 3 తీసుకుంటే ఇక్కడ 3 ఇంటూ ఏం చేస్తే మనకి 621 వస్తుంది, ఏం చేస్తే 621 వస్తుంది అంటే చూడండి, 3 అనేది 6లో ఎన్ని టైమ్స్ పోతుంది, 2 టైమ్స్ పోతుంది. 2లో పోదు కదా, 0 పెట్టేసేయి. అలాగే 21 తీసుకోవచ్చు కదా, అంటే 7 టైమ్స్ అనమాట. అంటే 3 × 207 చేస్తే 621 వస్తుంది. సో ఇది ఒక పాసిబిలిటీ అనమాట. మరి రెండిట్లో చిన్న వాల్యూ అంటే ఏమవుతుంది, చిన్న వాల్యూ అంటే 3 అవుతుంది. మరి ఇక్కడ 3 ఇచ్చాడా, 3 ఇవ్వాల. అంటే ఈ అప్రోచ్ కూడా కరెక్ట్ కాదనమాట. సో ఇప్పుడు ఇలా కూడా కుదరతలేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. సో 621లో ముందు 3 పోతుంది కదా, 3 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 3 రోళ్ళు 6. ఇక్కడ చూస్తే 207 టైమ్స్ కదా, ఆల్రెడీ చేసాం కదా 207. మళ్ళీ 3 పోతుందా, 3 పోతుంది అనమాట. 3 6లు 18, 2 27 అవుతుంది, 3 9లు 27. మళ్ళీ 3 పోతుందా, 3 పోతుంది, 3 రోళ్ళు 6, 3 3. అంటే ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి 23 కనపడుతుంది కదా, 23. ఇదిగోండి ఎలా రాసుకోవచ్చు, 3 × 3 × 3 అంటే ఎలా రాసుకోవచ్చు, 27 ఇంటూ 23గా రాసుకోవచ్చు, ఇంటూ 23. అవునా కదా. 2 ఆడ్ నెంబర్సే, ఇది పాసిబిలిటీ సెట్ అవుతుంది అనమాట. ఎందుకంటే రెండింటిని మల్టిప్లై చేస్తే 621 వస్తుంది. అలాగే రెండిట్లో చిన్నదంటే 23. మరి ఇక్కడ 23 ఉంది కదా, కాబట్టి ఈ పాసిబిలిటీ సెట్ అవుతుంది అనమాట. అలా ఇది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా.
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఏ మ్యాన్ సెల్స్ ఏ బుక్ అట్ ఏ 36% డిస్కౌంట్ ఆన్ ఇట్స్ మార్కెట్ ప్రైస్. ఇఫ్ he మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 48% ఆన్ ద సేల్, ఫైండ్ ద రేషియో ఆఫ్ ది పర్చేజ్ ప్రైస్ టు ది మార్కెట్ ప్రైస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమన్నాడు అంటే చూడండి, ఏ మ్యాన్ సెల్స్ ఏ బుక్ అట్ 36% డిస్కౌంట్ అన్నాడు. అంటే డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు, మనకి స్టేట్మెంట్తో మనకు అనవసరం, డిస్కౌంట్ పర్సంటేజ్ ఇచ్చాడు. ఓకేనా. అలాగే ఇక్కడ ఏమన్నాడు, ఇఫ్ హీ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 48%, సో ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు. ఓకేనా, ప్రాఫిట్ పర్సంటేజ్ ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఏమడుగుతున్నాడు మనల్ని, ఫైండ్ ద రేషియో ఆఫ్ పర్చేజ్ ప్రైజ్ అంటే కొన్న వేళ, నథింగ్ బట్ కాస్ట్ ప్రైజ్ అనమాట, దీనికి టు ది మార్కెట్ ప్రైజ్. సో మార్కెట్ ప్రైస్కి, కాస్ట్ ప్రైస్కి, మార్కెట్ ప్రైస్కి రేషియోని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా. మరి ఇక్కడ డిస్కౌంట్ పర్సంటేజ్ ఉంది, ప్రాఫిట్ పర్సంటేజ్ ఉంది. అప్పుడు డైరెక్ట్గా ఈ రెండింటికి రేషియో ఎలా వస్తుంది అంటే మనకు ఒక ఫార్ములా ఉంది కదా. ఏంటి ఆ ఫార్ములా? కాస్ట్ ప్రైస్ బై మార్కెట్ ప్రైస్. అంటే సింపుల్గా ఈ రెండింటికి రేషియోని డైరెక్ట్గా ఏమవుతుంది, 100 మైనస్ డిస్కౌంట్ పర్సంటేజ్ బై 100 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట, పెడితే అయిపోయినట్టే. ఓకేనా. సో ఇక్కడ చూస్తే డిస్కౌంట్ ఎంత అంటే 36%, అలాగే ప్రాఫిట్ ఎంత 48%. సో రేషియో ఎంత అవుతుంది, ఇక్కడ పైన ఎంత అవుతుంది, 64 అవుతుంది. ఇక్కడ చూస్తే 148 అవుతుందా, 148 అనమాట. మరి ఇక్కడ చూస్తే పైన కింద ఏం పోతుంది మనకి, 4 పోతుందా, 4 ఇక్కడ 1 టైము 16 టైమ్స్ పోతుందిగా, 16 అనమాట. 4 3s 12, 2 మిగులుతుంది 28, 4 7s 28, అవునా కదా. సో అలా 16/37 అంటే 16:37 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అలా ఈ రెండింటికి రేషియో ఏంటంటే 16:37. ఓకేనా, దట్ ఈస్ ఆప్షన్ 2. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.